సడన్ గా ఈ కేటగిరీ నుంచి సర్పంచ్ అవ్వాలి, సర్పంచ్ గా పోటీ చేయాలి అని ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ఎవరి ఆలోచన ఇది ఇంట్లో? యాక్చువల్లీ నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే నేను అంటే అన్న బ్లాగ్స్ చేయక ముందు టిఆర్ఎస్ లో వర్క్ చేశారు మీరు. ఇవన్నీ నాకు ఈ బ్లాగ్ అన్న ఒక్క విషయం, ఇప్పుడు బ్లాగులు తీసినంత ఈజీ కాదు రాజకీయం. ఇప్పుడు మొత్తము లేడీస్కి వచ్చింది ఈ సర్పంచ్ ఇదంతా. అంటే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారా, అక్కను పెట్టి మీరు వెనక పగ్గాలు చక్రం దింపుదాం అనుకుంటున్నారా? ఒక విషయం నేను క్లారిటీగా చెప్తాను ఇక్కడ. లేదంటే రీసెంట్ గా తక్కువ ఒకటేసారి ఏదో చేస్తున్నారు, మనం కూడా వేసేద్దాము అంటే చదువుకొని ఏలు ముద్రగాలు కూడా వేస్తున్నారు, మనం చదువుకున్నాం, మనకు ఫేమ్ ఉంది, పైస ఉంది, ఆ ఇంటెన్షన్ తో ఏమని వేసారు అనుకోవచ్చు. అట్లా లేదన్న, నేను చెప్తున్నా కదా, నేను చిన్నప్పటి నుంచి నేను రాజకీయంలో ఉన్నా. కాకపోతే పార్టీలు అటు ఇటు కావచ్చు. కదన్నా మీరు అప్పటి నుంచి నేను ఇందులో ఉన్నా మళ్ళీ వేరే పార్టీ మారొచ్చు అనే ఒక మాట అన్నారు కదా. టీఆర్ఎస్ నుంచి ఎందుకు మారాలి వచ్చింది? మీరు ఎందుకు వేరే పార్టీకి వెళ్ళారు? అన్న నేను ఇక్కడ స్టార్టింగ్ కేసీఆర్ అంటే ముందు నుంచి మేనేజ్ చేసే ప్రయత్నం చేయలేదా? అక్కడ ఉన్న వ్యక్తులను కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని కావచ్చు, అంటే ఏదన్నా పోస్ట్ కు. అందుకే నేను ఇంత ముందు ఒక క్వశ్చన్ అడిగి, ఒక 3-4 years నుంచి ప్లానింగ్ లో ఉన్నారా వస్తే మనకు వస్తే చేద్దాము అని, లేదంటే సడన్ డిసిషన్ తీసుకున్నారా అని అడిగిన. దానికి ఆన్సర్ ఇవ్వలే నాకు. స్వామి అనే వ్యక్తిని రేపు పొద్దునైనా ముందుకు వస్తే చేయగలుగుతాడని వాళ్ళు అంటే నిస్వార్థంగా థింక్ చేయకుండా ముందే ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేపిస్తే బాగుండునేమో కదా. ఇప్పుడు సడన్ గా వచ్చింది కాబట్టి నేను వెళ్ళి తక్కువ నోట్లు అడుగుతా, నేను నిలబడతా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే నువ్వు నిజంగానే పని చేయాలన్న ఇంటెన్షన్ నీకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు సడన్ గా పోయి నేను ఇది చేస్తా అంటే ఆహా ఇప్పుడు ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి ఎందుకు వచ్చిండేమో అని వాళ్ళు అనుకోవడం తప్పు అనుకోవచ్చా, మీరు పోకపోవడం తప్పు అనుకోవచ్చు? సరే ఆయన ఇంటెన్షన్ ఏముంది? సరే ఆయన నామినేషన్ వేసిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి ఏ విధంగా వెళ్దామని ప్లాన్ చేస్తారు? ఎలాంటి డిస్కషన్స్ అయినాయి? రైట్ అన్న, ఇదానికి మా వాళ్ళతో ఇంకోసారి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మోరీలు అయితే ఇప్పుడు చెప్తున్నా, మా గల్లీకే మోరీ లేదన్న, మా వాటర్ మొత్తం అవును మోరీ లేదు వస్తుంటే చూసిన. అవును ఇక్కడికి వచ్చిన వర్క్ ఇక్కడ కొలిపించుకొని తీసుకొని పోతారు పని, ఆ వచ్చిన అమౌంట్ ను వేరే అన్న సామాన్ గెలిపిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్న. మోరీలు అవుతాయి, నీళ్ళు అవుతాయి. నేను నా అన్న ఇది డిలీట్ అవ్వదు, ఇది కెమెరాల ముందు. ఇన్ని తెలిసిన మీరు మళ్ళీ బీజేపీలోకి ఎందుకు వచ్చారు? రేపు పొద్దున ఏ విషయంలో నిలబడ్డా బీజేపీ నాకు నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళకి కావాల్సింది చదువుకున్నోడు వద్దు, తెలివిన్నోడు వద్దు. ఎవరైతే అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుందా, లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకుల తప్పదు. నేను ఇక్కడ అంటేలే, నేను ఏ ఊర్లో అయినా కూడా ఏగా వీడియోలు తీసుకునే వాళ్ళకి ఏమరకరా, వీడియోలలో మాట్లాడినట్ట ఇది రాజకీయం అంటే? అన్న వీడియోలు చేసేటోళ్ళకే తెలుస్తుంది కదా, అంత ఈజీ కాదు కదా వీడియోలు కూడా చేయడం. బతుకమ్మ ఫస్ట్ మీరు చేసినప్పుడు, పండగ అయిపోయిన తర్వాత కావచ్చు, చేసినప్పుడు కావచ్చు, మీ గురించి ఏ విధంగా మాట్లాడుకున్నారు? ఓకే చెయ్యని అన్నట్టుందా, లేదంటే మొత్తం ఈ సప్నస్వామి బ్లాగ్స్ వీళ్ళే మొత్తం రాజ్యాంగం రాస్తున్నారు అనే విధంగా మాట్లాడారు? వీడికి ఏం పని లేదు, వస్తున్నా అందరినీ జరగకూడదు. ఇక్కడనే అన్న మెయిన్ రోడ్ బిట్టు ఎకరా 10 గుంటల పైన ఉంటది. బోర్డు పాతి పెట్టిరన్న, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫంక్షన్ హాల్. బోర్డు పాతిరన్న, రాపిచ్చి బోర్డు పాతిరు, దాన్ని తీసి పడేసి. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్ అండ్ సప్నా స్వామి బ్లాగ్స్. ఐడియా ఉంటుంది మీకు, ఐడియా ఉంటది కాదు, సుపరిచితులు వాళ్ళు సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏంటి ఏం జరగబోతుంది, ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అంటే అన్న పోటీ చేస్తుందా అక్క పోటీ చేస్తుందా తెలుసుకొని కొన్ని విషయాలు మీకు తెలిసే విధానంగా చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి అంటే మరి ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ నుంచి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అందరికీ నమస్తే అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత దూరం వచ్చినందుకు. కంపల్సరీ మీరు మనోళ్ళు అండ్ నాకు కృతజ్ఞత ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు మీరు, ఓకేనా? ఒక కొత్త యాంకర్, నేను అప్పుడు కొత్త యాంకర్ అని చూడకుండా కూడా మీరు ఇచ్చారు, అది కూడా నాకు ప్లస్ అయింది కాబట్టి అది ఎప్పటికి ఉంటుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ మళ్ళీ
ఆ దేవుణ్ణి ఆర్ట్ఫుల్ గా మీరు గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత ఫస్ట్ మళ్ళీ నేనే వస్తా కెమెరాలు తీసుకొని. తప్పకుండా అన్న, తప్పకుండా తప్పకుండా. ఓకే, ఈ మనం సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు అసలు ఏంటి అంటే మీరు బ్లాగ్స్, ఫన్నీ వీడియోస్ ఇవి తీసుకునే వాళ్ళు, అవును కొన్ని సాంగ్స్ కూడా చేశారు. అవునన్నా. సడన్ గా ఈ ఈ కేటగిరీ నుంచి సర్పంచ్ అవ్వాలి, సర్పంచ్ గా పోటీ చేయాలి అని ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ఎవరు ఆలోచన ఇది ఇంట్లో? రైట్ అన్న, మీరు అన్న విషయము సడన్ కాదన్న. ఇది యాక్చువల్లీ నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే నేను ఆర్గనైజేషన్ చేసిన అన్న. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా ఉంటుండే, ఈ పాటలు పాడడం కానీ, పాటలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ నేను బాగా చేస్తుండే. నేను ఈ వ్లాగ్స్కి నేను నా రాజకీయాన్ని చాలా దూరంగా పెట్టుకున్నాను. అంటే అన్న బ్లాగ్స్ చేయకముందు టీఆర్ఎస్ లో వర్క్ చేశారు మీరు? టీఆర్ఎస్ తెలంగాణ కోసం నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన, ఎన్నోసార్లు పాటలు పాడినా, ఎన్నోసార్లు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన. ఇవన్నీ నాకు ఈ వ్లాగ్స్కి రాజకీయానికి సంబంధం లేదు. ఓకే, కానీ రాజకీయంలో కూడా నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది, ఐడెంటిఫై ఉంది. నాకు వ్లాగ్స్ అనేది ఈ 5 years నుంచి, కానీ నా రాజకీయం ఎప్పటి నుంచో ఉంది. నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి, నేను డిగ్రీ ఉన్నప్పటి నుంచే నేను రాజకీయం స్టార్ట్ చేసుకున్నాను. కాకపోతే వ్లాగ్స్లో నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పినా కూడా జస్ట్ అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, ఎంపీ గారిని కలవడానికి పోతున్నాం, అట్లా అట్లా అంతే తప్ప నేను ఎక్కువ ఫోకస్గా ఈ సోషల్ మీడియాలో పెట్టు. అంటే పొలిటికల్ నీళ్ళకి ఇన్వాల్వ్ చేయలేదు అనుకోవచ్చా? రైట్ అవునన్నా. ఓకే, ఎందుకు ఇంకా రిస్క్ చూస్తున్నాం, కొంచెం ఫేమ్ కాగానే పొలిటికల్కి వెళ్ళిపోవడం, అట్లా చాలామంది చేస్తారు. అట్లా కాదు, నేను స్టార్టింగ్ నుంచే నాకు ఒకటి ఉంది, ఆ ఎయిమ్ తోటే నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాం కాబట్టి, ఇప్పుడు ఒక అవకాశం కూడా మాకు వచ్చింది కాబట్టి ఇక దీన్ని వదులుకోదన్నట్టుగా మేము కూడా పోటీ చేస్తున్నాం అన్నట్టు. అన్న ఒక విషయం, ఇప్పుడు బ్లాగులు తీసినంత ఈజీ కాదు రాజకీయం అనేది. అవునన్నా. వాట్ ఎవర్ మీరు అంతగా ఉన్న ముందు నుంచి కూడా టీఆర్ఎస్ నుంచి కూడా వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మొత్తము లేడీస్కి వచ్చింది ఈ సర్పంచ్ ఇదంతా. అంటే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారా, అక్కను పెట్టి మీరు వెనక పగ్గాలు చక్రం దింపుదాం అనుకుంటున్నారా? ఒక విషయం నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ లేడీస్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఏ ఊర్లో కూడా మీకు లేడీ ఎక్కడ కనిపించదన్న, మొత్తం తిప్పేది మొత్తం మగవాళ్ళు తిప్పుతుంటారు. అక్కడ చైర్ ఖాళీ ఉన్నా సరే కానీ పక్కన కూర్చొని అయినా సరే మగవాళ్ళు తిప్పుతుంటారు. ఇక్కడ మా ఊర్లో నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ కూడా ఆమెను ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే మనిషి ఐడెంటిఫై కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో మనిషి ఐడెంటిఫై కావాలి. ఆమెను వెనకబెట్టుకొని నేను ముంగట నడవడం ఇది వద్దు. ఎవరికి వచ్చింది ఆమెకు వచ్చింది. లాస్ట్ టైం మాకు వచ్చింది, నేనే ముంగటున్నా, ఆమె కనీసం ముంగట కూడా రానివ్వలేదు నేను. ఇప్పుడు ఆమెకు వచ్చింది, అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు తప్పకుండా ఆమెకి ముంగట దింపి మనం నడిపేయాలన్నట్టుగా ఆమెనే ముందు పెడుతున్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లలో సంతకాలు కావచ్చు, ఇంకోటి ఏదన్నా మీటింగ్లు ఉన్నా వైఫ్ ముంగట పెట్టి వైఫ్ గెలిచిన తర్వాత హస్బెండ్ వెళ్ళి దుకాణం నడిపేయాలా, ఇవి లేవంట ఇప్పుడు లేదని అస్సలు లేదంట. ఎవరైతే సర్పంచ్ గా గెలుస్తారో లేడీ ఆవిడే ఉండాలి, ప్రతి మీటింగ్ లో కావచ్చు, ప్రతి స్పీచ్ లో కావచ్చు ఉండాలని కొత్త రూల్స్ వచ్చినాయి. ఇంకోటి అన్న, మీరు ఇది ముందు మాట్లాడుకున్నప్పుడు ఫ్యామిలీతో డిస్కస్ చేశారా మనం సర్పంచ్ గా? అంటే ఇంత ఈజీ ప్రాసెస్ కాదు, ఎందుకంటే కొంచెం పరువుతోనే కూడి ఉంటుంది. ఏదైనా మీరు ఆల్రెడీ పేరుంది కాబట్టి సోషల్ మీడియాలో సుపరిచితులు, ఎందుకంటే మీరు వీడియోలు పెడితే ఇట్లా ఉరుకుతా ఉంటాయి. ఓకేనా? ఇదంతా ఉంది కాబట్టి డిసిషన్ తీసుకునే ముందు, అంటే ఇంట్లో డిసిషన్, ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తి మీరైనా వైఫ్ తీసుకోవాలి, తమ్ముంది తీసుకోవాలి, డాడీది కూడా తీసుకోవాలి ఎంతో కొంత. మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అంటే ఈ సర్పంచ్ గా పోటీ చేయాలని ఫస్ట్ ఒక 3-4 years నుంచి ప్లాన్ చేశారా మీరు? లేదంటే రీసెంట్ గా తక్కువ ఒకటేసారి ఏదో చేస్తున్నారు మనం కూడా వేసేద్దాము, అంటే చదువుకొని ఏలు ముద్రగాలు కూడా వేస్తారు, మనం చదువుకున్నాం, మనకు ఫేమ్ ఉంది, పైస ఉంది, ఆ ఇంటెన్షన్తో ఏమైనా వేసారు అనుకోవచ్చు? అట్లా లేదన్న, నేను చెప్తున్నా కదా, నేను చిన్నప్పటి నుంచి నేను రాజకీయంలో ఉన్నా. కాకపోతే పార్టీలు అటు ఇటు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో నేను కీలకంగా పనిచేసిన వ్యక్తిని. ఆ విషయం ఊర్లో తెలుసు, బయటలోకి తెలుసు, చాలా మందికి తెలుసు. సరే, నేను సోషల్ మీడియాలో నేను పెట్టుకోకపోవచ్చు, కానీ అందరికీ తెలుసు నేను ఎక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చిన, ఈ సర్పంచ్ అనే క్యాండిడేట్ అర్హత ఉన్నాడా లేదా అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. సో మన మూమెంట్ ఎంతవరకు వచ్చింది అనేది మనం కూడా ఒకసారి వెళ్తేనే కదా తెలిసేది. ఓడిపోతామని ఎప్పుడు మనం రాజకీయంలోకి రామన్నా. కాదన్నా, మీరు అప్పటి నుంచి నేను ఇందులో ఉన్నా మళ్ళీ వేరే పార్టీ మారచ్చు అనే ఒక మాట అన్నారు కదా, టీఆర్ఎస్ నుంచి ఎందుకు మారాలి వచ్చింది? మీరు ఎందుకు వేరే పార్టీకి వెళ్ళారు? అన్న, నేను ఇక్కడ స్టార్టింగ్ కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మేము ఇక్కడే ఉన్నామన్న. మేము చాలా వర్క్ చేసినాం, చాలా జెండాలు వాటినాం. అప్పుడు ఎవ్వరు లేకుండా, ప్రజెంట్ ఇప్పుడైతే మేము టీఆర్ఎస్ అంటారు చూసారా, అప్పుడు ఎవ్వరు లేకుండే. సరే, ఉన్నన్ని రోజులు కీలకంగా పని చేసినాం. అప్పుడు నామినేషన్లో కూడా మేము అన్నీ తిరిగినాం, జెండాలు పట్టుకొని మేము మోసిన వాళ్ళం, ఇవన్నీ మాకు తెలుసు. కాకపోతే నేను హైదరాబాద్ వెళ్ళడం వల్ల అక్కడ నాకు ఒక ఆర్గనైజేషన్ ఏబీవీపీ, ఓకే, ఏబీవీపీలో జాయిన్ కావడం, దాని తర్వాత కాలేజ్ నుంచి
నేను మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు కూడా నేను ఏబీపీలో వర్క్ చేసిన. దాని తర్వాత ఏబీపీ అయిపోగానే ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోతుంటాం. బీజేపీఎం వచ్చింది, బీజేపీఎం తర్వాత బీజేపీ, అట్లా అక్కడే ఉన్నన్ని రోజులు అక్కడే ఉన్నాం. ఇక దాని తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఒక మాట వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే విలేజ్లల్లో కొంతమందికి బీజేపీ అంటే కూడా కొంతమందికి తెలియదు వాస్తవం అది. అసలు ఒక్కొక్క దగ్గర కనీసం ఒక వార్డు మెంబర్ కూడా మనకు లేరు. అంటే మా ఊరు కూడా అంటే బీజేపీ అనేసరికి కమలం గుర్తు అదొక వింతలాగా చూస్తారు. రైట్. కాకపోతే మా ఊర్లో కూడా అదే పరిస్థితి ఉండే. ఇంకొకటి మీకు విషయం చెప్తానా, అన్ని ఊర్లు వేరు, మా ఊరు వేరు. మళ్ళీ మా ఊర్లో 60% ముస్లిమ్స్ ఉంటారు. 60% ముస్లిమ్స్లో ఏ ఒక్క ఓటు కూడా బీజేపీ, ఇది అడవి మసీద్ మొత్తం వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మూడే ముస్లిమ్స్ ఎంత శాతం ఉంటుంది? 60% ఉంటారు. 40% అదర్ కులాలు. ఓకే. దీంట్లో మళ్ళీ డివైడింగ్స్, అక్కడ అంటే కులం పేరు చెప్పాను కానీ డివైడింగ్స్. దీంట్లో మళ్ళా మనోడు బయటోడు అనేది ఇంకో డివైడింగ్స్. ఇగో ఇన్ని గనం ఉంటాయి. కానీ ముస్లిమ్స్ ఏమంటే ఉంటే రెండే ఉంటారు. ఉంటే అటు కాంగ్రెస్ ఉంటారు, లేదంటే టీఆర్ఎస్ ఉంటారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటారు చాలా మంది, అదే ఉంటుంది మ్యాక్సిమం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను వీళ్ళు పట్టించుకోవట్లేరు మమ్మల్ని, ఏమున్నా వాళ్ళు వెనకనే ఉండాల్సి వస్తుంది. మనం కొంచెం ముంగడు పోతుంటే వీడేంద్రబాయ్ అన్నట్టు ఊర్లో నాకు చాలా ఘోరంగా ఉంటుంది. పర్సనల్గా తీసుకుంటాం. ఆ ప్రెస్టేజ్ అనేది పర్సనల్గా వెళ్ళిపోతుంది. వీడేంది ఇప్పుడు వచ్చి నిన్న మొన్న వచ్చి ఇట్లా ముందుకు పోవటం ఏంది. ఇంకోటి సరే అందులో ఉన్నా కూడా ఏం చేసినా కూడా వాళ్ళ కిందనే మనం వర్క్ చేయాలి తప్ప మనం పైకి వెళ్ళడానికి ఉండదు. అంటే మాట చాతుర్యం ఉండి వర్క్ చాతుర్యం ఉన్న వాళ్ళు కూడా ముందుకెళ్ళకూడదు. ఇది ఒక్కటే కదా, నేను ఒక్క విలేజ్ కోసం మాట్లాడతలేను. మీరు ఎక్కడైనా చూడండి, యువత ముందుకు రాజకీయాలకు రాలే. ఇన్స్టాగ్రామ్లు వస్తాయి, ఫోన్లలో వస్తాయి, వీళ్ళు వాళ్ళు అక్కడిక్కడ రాసుకుంటారు. కానీ నిజమైన యువత రాజకీయంలోకి రానివ్వరు, తొక్కేస్తారు. ఇది వాస్తవం. ఇది ప్రతి ఊర్లో అదే జరుగుతుంది. స్టిల్ నో ఇప్పటికి ఉందన్నది. ఇప్పుడు అలాగే ఒక మాట చెప్పిన, మా ఊర్లో మాకు వచ్చింది రిజర్వేషన్, ఎవరు లేరు అంటే చదువుకున్న వాళ్ళు మొత్తం ఒక సైడ్ అయిపోయినాం. ఎవరైతే వాళ్ళ వెనక తిరిగేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎవరు. మేము పోయి అడిగినాం, మాకు వచ్చింది కదా, మేము నిలబడతాం, మాకు సపోర్ట్ చేయరు, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒక చదువుకున్న వ్యక్తిగా మనం పెట్టుకుందాం, ఊర్లో చాలా పనులు ఉన్నాయి, మొదటిసారి మాకు వచ్చింది. అంటే ఇంతవరకు మా ఊరు పుట్టినప్పటి నుంచి కూడా మాకు రాలేదు. అవునా? అవును, ఫస్ట్ టైం మాకు వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చినప్పుడన్నా మేము యూజ్ చేసుకోవాలి, దీనికి మాకు కూడా కొన్ని ఉంటాయి కదా, మేము కూడా కొన్ని చేసుకోవాలని వాళ్ళంటే ఒక పెద్ద మనిషి వ్యక్తిగా ఒక 2-3 అన్నారు. వాళ్ళు మాట్లాడుకొని కూడా మళ్ళీ నాకు చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి స్వప్నం తీసుకొని వచ్చామనుకో, వాళ్ళు మా మాట వినరు, ఏమైనా చేయమంటే చెయ్యరు. అదే అసలు ఏం తెలియని పెట్టుకున్నాం అనుకో, సైన్ కూడా రాదు. మనం చెప్పిన పని వింటాడు, మనకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు మనం పని చేయించుకోవచ్చు అనే విధంగా ఆలోచించుకొని ఒక చదువు లేని వ్యక్తిని అయితే ఇప్పుడు పెట్టుకోరు. ఇది ఎంత అంటే ఎంత ఘోరం అంటే అన్న, చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే దీంట్లో చదువుకోని వ్యక్తి స్వార్థం ఉంది అనుకోవచ్చా, లేదంటే సీనియర్ రాజకీయ వ్యక్తుల స్వార్థం ఉంది అనుకోవచ్చా? రెండు ఉన్నాయి కదన్నా, రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే బలిపశువు అవుతున్నాడు కదా చదువుకున్నాడు. అంటే రేపు పొద్దున ఏదైనా సంతకాలు పెట్టాలన్నా, లేదంటే ఏదైనా చేయాలన్నా ఈ వ్యక్తిగా చెప్పింది అంటే వీళ్ళ అరాచకాలు నడుస్తాయి అనుకోవచ్చా దాంట్లో? అది ఆయనకు అవసరం లేదు కదా, నా సర్పంచ్ అనే ఒక పేరు నాకు సరిపోదా? ఎవరికైనా అదే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా వాడికి చూసుకోండి, మేము 20 మంది యూత్ అన్న, నేను యూత్కి ఇక్కడ ప్రెసిడెంట్ని. మేమందరం ఏమనుకున్నామంటే ఏ రాజకీయ నాయకుడు మనకు వచ్చినా సరే, ఇంక్లూడ్ మన పార్టీ నుంచి అయినా సరే, కానీ ఒక్కరినే మనం పెట్టుకుందాం. 88 ఓట్లు ఉంటాయి, ఒక్కరినే మనం పెట్టుకుందాం, మనకు పోటీ అవసరం లేదు. ఎవరైతే మనకు పనులు కావాలనో మనకు చాలా ఉన్నాయి, మోరీలు లేవు, లైటింగ్ లేదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఊర్లో. ఇవన్నీ మనం చేసుకోవాలంటే మనం ఒకటి మంచోని పెట్టుకుందాం. ఇంతకుముందు కంటే అంత ఆగమైపోయింది, ఇప్పుడు అట్లా కాదు, మనం మంచోళ్ళని పెట్టుకుందాం అని మేము అనుకున్నాం. అక్కడ నుంచి తీసుకొచ్చిరు, మా యూత్లోనే మెంబర్స్ ఉంటారు, మామ అవుతాడు, తీసుకొని నైట్ తీసుకుపోయి కండవ కప్పేసారు, కథం. ఏ పార్టీ కండవా? నామినేషన్ వేసేసారు. అంటే ఆయన పార్టీలో ఉండే అప్పటి నుంచి నామినేషన్ వేయించేసారు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు? అంటే మీ దాంట్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని నామినేషన్ వేయించేసారు. అంటే మా యూత్ని కాదు, మళ్ళీ అలా కొడుకు అలా నాన్నని. సో ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆయన మీద మళ్ళీ పోటీ మేము పెట్టుకోవాలా? మేము అసలు పోటీ ఉండొద్దని మేము అనుకున్నాం. ఆయనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు నాకు ఒక వార్డు మెంబర్ అనే పదవి ఆయనకు కావాలి. అలా కావాల్సింది ఏంది? మాకు ఒకరు దొరికిరు. ఇప్పుడు ఈ తీసుకుపోయిన వ్యక్తిని వార్డ్ నెంబర్కి ఇచ్చిరా, సర్పంచ్ వార్డు నెంబర్కి ఇచ్చారు. అరే ఓట్లు మా దాంట్లో మాకు చీలిక రావాలి కాబట్టి. అవును అవును. ఇగో ఇట్లా చాలా అంటే చాలా గ్రామాలు ఏం చేయాలో అర్థం లేని సిచ్యువేషన్లు ఉంటాయన్న. ఇప్పుడు మాది అదే సిచ్యువేషన్. మేము పెట్టాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము 20 మంది ఉన్నాం యూత్, ఇంకోరిని పెట్టామనుకో మాకే లొల్లి. అవును, వాస్తవం అది. ఈ 80 ఓట్లలో 3 పడతాయి. ఇట్లా కావద్దని చెప్పేసి మేము ముందుగానే ఆలోచన చేసుకుని మేము పెట్టుకున్నాం. కానీ యూత్ దగ్గరికి ఏ ఒక్కరు రాలే. ఎందుకంటే యూత్ పిలిచినాం అనుకో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అన్న ఇక్కడ దాకా మీరు ఇంత ఆలోచించుకున్నారు కదా, అంటే ముందు నుంచి మేనేజ్ చేసే ప్రయత్నం చేయలేదా?
అక్కడ ఉన్న వ్యక్తులను కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని కావచ్చు, అంటే ఏదన్నా పోస్ట్, అందుకే నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్లానింగ్ లో ఉన్నారా, వస్తే మనకు వస్తే చేద్దాము అని, లేదంటే సడన్ డిసిషన్ తీసుకున్నారా అని అడిగిన, దానికి ఆన్సర్ ఇవ్వలే నాకు. సడన్ కాదు ఇది ఎప్పటి నుంచో మేము అనుకుంటూనే ఉన్నామన్న. ఇంకొస్తే ఎవరు ఉంటారు ఆ ఊర్లో కూడా అందరికీ తెలుసు అన్న, పలానా ఈ క్యాస్ట్కి వచ్చిందంటే వీళ్ళు కంపల్సరీ ఉంటారని. నేను చెప్పకముందుకే నాకే ఫోన్ చేసి చాలా మంది అన్నారు మీకు వచ్చింది ఈసారి నుంచి మీరే కావచ్చు. అది అంత ఈజీ కాదు మరి అన్న మీరు అన్నట్టుగా మీకు ఆల్రెడీ ఆలోచన విధానం అనేది ఉంది. అంటే మనకు వస్తే కంపల్సరీ పోటీ చేద్దాం, సైలెంట్లో ఊరికి ఏదో మంచి చేద్దామన్న ఇంటెన్షన్లో మీరు ఉన్నారు. అంటే బయట తిరుగుతూ ఉన్నారు అండ్ కీలకంగా వర్క్ చేసి టీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక ఎందుకంటే ఇంట్లో ఉన్నోడి కంటే బయట కాలు పెట్టినోడికి అనుభవం ఎక్కువ ఉంటుంది. అవునా? ఇన్ని తిరుగుతూ ఉన్నారు, ఇంత చేస్తూ ఉన్నారు కదా, ముందు నుంచే మేనేజ్ అంటే ఊరికి ఏదో ఒకటి మనం అంటే స్వామి అనే వ్యక్తిని రేపు పొద్దునైనా ముందుకు వస్తే చేయగలుగుతాడని వాళ్ళు అంటే నిస్వార్థంగా థింక్ చేయకుండా ముందే ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేపిస్తే బాగుండునేమో కదా. మీరు ఒకసారి ఇంతకుముందు చూడొచ్చు, అక్కడ ఒకటి ప్లేస్ కట్టినాం, వినాయకుడు మండపం ఉందన్న. అవును అవును. అది ఊరందరు కలిసి దాన్ని తీసేయాలి, అది వేరే వాళ్ళకి ఇచ్చేయాలి ప్లాన్. కానీ మేమేం చేసినామంటే మాకు వేరే ప్లేస్ లేదు, మాకున్నది అది ఒకటే ప్లేస్, దాన్ని మేము కాపాడుకోవాలి. దానికి తగ్గట్టుగా మేము అందరం కలిసి అక్కడ ఉండి ఆ షెడ్ వేసి ప్రయత్నం మేము చేసినాం. అది మాదే అన్న, మేము చేసిన ప్రయత్నం అది. కానీ ఇది చేసినందుకు కూడా కొంతమందికి పాపం నిద్ర పట్టలేకుండా. ఓకే, ఇప్పుడు అది మీకు ఓన్లీ మాకు సంబంధించింది. ఇప్పుడు మీరు అన్నారు, నేను అన్నది ఏంటంటే ఊరికి ఇప్పుడు ఒక ఆలోచన నీకు 3-4 ఇయర్స్ నుంచి ఉందన్నా, అంటే వస్తే నిలబడదామని. ఇప్పుడు అట్లాంటప్పుడు అందరినీ కలుపుకొని పోయే విధానం అయితే ఉండాలి. ఇప్పుడు సడన్ గా వచ్చింది కాబట్టి నేను వెళ్ళి టక్మా నోట్లు అడుగుతా, నేను నిలబడతా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇది నీకు నెగిటివ్ అనిపించచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, ఒక మనిషి ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ముందు నుంచే సంకలో దూరినట్టు ఉండాలి. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే నువ్వు నిజంగానే పని చేయాలన్న ఇంటెన్షన్ నీకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు సడన్ గా పోయి నేను ఇది చేస్తా అంటే ఆహా ఇప్పుడు ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి ఎందుకు వచ్చిండేమో అని వాళ్ళు అనుకోవడం తప్పు అనుకోవచ్చా, మీరు పోకపోవడం తప్పు అనుకోవచ్చు. ఇంకోటి కూడా ఆలోచించుకోవచ్చు అన్న. సరే మన దాంట్లో క్యాండిడేట్ లేడు, సరే ఆయన ఇంటెన్షన్ ఏముంది, సరే ఆయన అవసరం కోసం వస్తుంది, అదే అవసరాన్ని మనం కూడా యూజ్ చేసుకొని మంచిగానే పెట్టుకుందామని వాళ్ళు కూడా అనుకోవచ్చు కదన్న. వాట్ ఎవర్, నేనేం ఇప్పుడు అన్న వాళ్ళు అనుకోవడం పక్కన పెడితే ఇక్కడ జనాలు ఇంపార్టెంట్, ఓట్లేసే జనాలు. ఇప్పుడు ఒకరింట్లోకి వెళ్తే సామాన్య పొలిటికల్ లీడర్ అవుతాడు అనేది మూర్ఖత్వం నా దృష్టిలో. కానీ జనాలందరికీ ఇప్పుడు ఎంత ఇంటెన్షన్ ఉన్నా, ఇప్పుడు కొంతమంది కొన్ని ఊర్లలో ఎట్లా ఉంటదంటే ఇంకో ఆయన దిక్కు తిరుగుతూ ఉంటారు, ఇంకో దిక్కు ఓట్లేపిస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ కూడా ఇంపార్టెంట్. ఒక పొలిటికల్ గా మనం వెళ్తా ఉన్నామంటే నీకు సోషల్ మీడియాలో పేరుంది, 10 రూపాయలు పెట్టడానికి కూడా నువ్వు రెడీ ఉన్నావు, అంటే వాట్ ఎవర్ ఏదైనా మంచి చేయాలన్నా ఆ మంచి చేసి చూపించుకోవాలన్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇక్కడ ముస్లిం వాళ్ళు ఎక్కువ, అవునా? ఎప్పుడన్నా వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏదన్నా వాళ్ళకున్న సమస్యలు కావచ్చు దేంట్లోనన్నా పార్టిసిపేట్ చేసిరన్నా? చేయలేదు. మనకు నేను ఇక్కడ స్టార్ట్ చేసింది నేను ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా. ఓహో, ఫస్ట్ సర్పంచ్ కాకుండా అట్లా ఉండదు కదా ఎమ్మెల్యేకు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు కదా, అక్కడ నుంచే నేను ఇక్కడ బీజేపీ నుంచి వర్క్ చేసిన. ఓకే ఓకే. అక్కడ నుంచే 60% ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఇంట్లో కూడా రానిలేదన్న. మేము బీజేపీకి ఏం డైరెక్ట్ గడప నుంచే బయటకు వెళ్ళగొట్టేసారు. మీ మీద ఉన్న వ్యతిరేకం అనుకోవచ్చా, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకం? బీజేపీ మీద ఉన్న వ్యతిరేకం. ఇప్పుడు నాకు కూడా నా మీద ఉన్న వ్యతిరేకం కాదు ఊర్లో, ఇప్పుడు పార్టీలో ఉండే కదా ఆ పార్టీ వ్యతిరేకం అంతే తప్ప నా మీద పర్సనల్ గా ఎవరికి ఏమో. మరి అట్లాంటప్పుడు ఇండిపెండెంట్ చేసుకుంటే బాగుండేది కదా. నేను చేసింది అదే కదా, ఇండిపెండెంటేనా? మరి దానికి బీజేపీకి సంబంధం లేదు కదా. కానీ క్యాండిడేట్ ఎవరన్నా ఏదో అంటారు కదా, మెడగొడ్డ పాము కరవక తప్పదన్నట్టు. ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ చేసినా బీజేపీ క్యాండిడేట్ అంటున్నారు కదా. దానివల్ల బీజేపీ క్యాండిడేట్ గా తిరిగినందుకు ఇప్పుడు సర్పంచ్ గా ఎఫెక్ట్ పడుతుందన్న? ఇక్కడ పడవచ్చు ఇక్కడ పడవచ్చు అన్న. కానీ ఇది ఒకటే కాదు కదన్నా, నెక్స్ట్ ఉంటాయి. ఒకదానికోసం మనం ఆగిపోలేం కదన్న. అవును. ఇప్పుడు గెలిచినా గెలవంటే నేనేమంటున్నట్టన్నా, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక లీడర్ కావచ్చు, 10 రూపాయలు అవసరం వస్తే ఖర్చు పెట్టేటోడు ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు అన్నట్టు ఏలు ముద్ర వీళ్ళని పెట్టి ఏనుకుండే ఎవడో పగ్గాలు పట్టుకొని గుంజితే పనులు అవ్వవు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సర్పంచ్ దగ్గరకు వస్తారు, సర్పంచ్ ఏం చేయాలి, వెనక పగ్గాల దగ్గరికి పోవాలి, అవునా కాదా? ఇది అంటే ఊర్లో ఉన్న యూత్ కానీ ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇది గ్రహించాలి. రేపొద్దున ఇప్పుడు డైరెక్ట్గా సామి ఉన్నాడు, సామాన్య దగ్గరకు వచ్చి డైరెక్ట్గా అడగొచ్చు. చదువుకున్న వ్యక్తి, లోక జ్ఞానం ఉన్న వ్యక్తి, మాట్లాడే చాతుర్యం ఉన్న వ్యక్తి అన్న. నేను ఏమంటా అంటే ఇక్కడ కొన్ని ఊర్లలో నేను చూసిన కుల మతాలకు కొంచెం డివైడ్ చేస్తున్నారు. అరే వాడేవాడు వీడేవాడు. కులంతో పని లేదు, పనితో పని ఉంటుంది. మ్యాక్సిమం 90% థింక్ చేయాలంటే ఏ కులం అనేది పక్కన పెడితే, మా ఊర్లో కూడా ఒక ఎస్సీ తాడూరు యాదేనని నిలబెట్టారు. ఆయన సైకిల్ మీద తిరుగుతుండే. నేను అప్పుడు చిన్న ఉన్నా, నేను అప్పుడు మట్టి రోడ్లు ఊర్లలో గెలుస్తాడా అనుకున్నాం మేము.
సేమ్ మీరు ఎన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు. ఒక రెడ్డి వేయించిండు, రెడ్డి చేతిలో పగ్గాలు ఉంటుండే, ఈయన సైకిల్ వేసుకొని తిరుగుతుండే, ఆ గల్లీలో సైకిల్ పోతుంటే ఈయన పగ్గాలు గుంస్తే సైకిల్ పోతుంది. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా అంటే మనం అది అప్పుడు 2002-3-4 టైంలో ఇది జరిగింది. అంటే మీ ఊర్లో ఇంకా నాకు 3-4 కనిపిస్తుంది. అట్లా ఉందన్న, ఎడ్యుకేషన్ లేదు కదన్న, ఎడ్యుకేషన్ ఉండదు మా దాంట్లో. ఏమున్నా 10th వరకు, ఇంటర్ వరకు అంతే క్లోజ్. దాని తర్వాత రాజకీయం ఉండదు, చదువు ఉండదు. సరే చదువుకున్న వ్యక్తిని ఇగో ఇట్లా ముందుకు రానియరు. ఓకే అక్క, మీకేమనిపిస్తా ఉంది ఫస్ట్ టైం మీరు మీ దగ్గరికి వచ్చి మీతో డిస్కస్ చేసినప్పుడు, సర్పంచ్గా పోటీ చేయాలి, లేడీస్కి వచ్చింది మన సైడ్, నిన్నే నిలబెడదాం అనుకుంటున్నాను, సామాన్య మీతో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మీ దగ్గర నుంచి ఏమనిపించింది, మీ మనసులో ఏమనిపించింది? అంటే నార్మల్గా ఫస్ట్ వీళ్ళకి వచ్చినుండే, వీళ్ళకి వచ్చినప్పుడు అంటే ఈయనకి ముందు నుంచి ఉందన్నమాట. ఎవరికైనా ఓకే, వైఫ్కి వచ్చినా ఓకే, ఈయనకి వచ్చినా ఓకే, మన ఇంట్లో నుంచి ఒకళ్ళం కావాలన్న థాట్ ఈయనకు ఉండే. యాక్చువల్లీ ఇలాంటి టాపిక్లు నాకు నిన్న నామినేషన్ ఏ దగ్గర కానీ అంటే వీళ్ళ ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పుకున్నాడంట. అండ్ మాకు వచ్చిందంటే కంపల్సరీ, ఈయనకు వస్తే ఈయన, నాకు వస్తే నాకు అన్నట్టుగా. నిన్న అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, మాకు ఆల్రెడీ సామాన్లు ఎప్పుడో చెప్పేసిండు సర్పంచ్. అవునా? మీకే తెలియదు అయితే గ్రౌండ్ వర్క్ జరిగింది. నాకు ఓకే అక్క, మీ దగ్గరకు వచ్చి మీరు నిలబడాలి, నామినేషన్ వేస్తున్నాం మనం అన్నప్పుడు ఈ లేని పెంట తెచ్చి నాకు పెడుతుండ అనుకున్నావా? నీ మనసులో ఏమనిపించింది? ఓపెన్ గా పక్క ఏదంటే నువ్వు చేసుకో, నాకెందుకు చెప్తున్నావు అన్నావా? అట్లేం లేదన్న. ఆయనకి అంటే కోరిక ఉండే, ఆయనకి సర్పంచ్ కావాలి, సర్పంచ్ అని కాదు ఎలాంటి వచ్చినా నేను కావాలని ఆయనకి కోరిక ఉండే. సో ఇప్పుడు ఆయనకి ఆప్షన్ లేదు, మన రూపంలోనే ఆయన కొంచెం సాటిస్ఫాక్షన్ చేయొచ్చు కదా, ఆయనకు కూడా తృప్తి ఉంటుంది కదా, అరే నాకున్న కోరిక మా భార్య నెరవేరగలుగుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు నామినేషన్ వేయడం పెద్ద మ్యాటర్ కదా, కానీ గెలిచి చూపించాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. అంటే మనం ఇప్పుడు నామినేషన్ వేయడం ప్లస్ గెలుస్తామా లేదా అనేది మైనస్ అనుకోవచ్చు. అది కొంచెం కాన్ఫిడెన్స్ అవుతుందన్న, గెలుస్తాము అనేసి. కొంచెం కాన్ఫిడెంట్ ఉంది అన్న, 100% ఉంటే అదే ఉంది, కాన్ఫిడెన్స్ అయితే ఉంది, గెలుస్తాము అనేసి కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఈయన అడిగినప్పుడు కూడా ఫస్ట్ నాకు కొంచెం అంటే అంటే ఊరి గురించి నేను ఎక్కువ బయటికి వెళ్ళాను, నాకు అంత తెలియదు. ఈ అన్నకు బాగా తెలుసు, నాకు అంత తక్కువ, నాకు అదంతా తెలియదు అని అంటే, నువ్వు ఒకసారి దిగితే నీకు కూడా అన్ని తెలుస్తాయి కదా అని చెప్పేసి అన్నాడు. సో సరే ఏదైతే ఏంది ఒకసారి దిగుదాం, దిగడంలో తప్పు లేదు, 100% అది ట్రై చేయడంలో తప్పే లేదు, ప్రయత్నించడంలో తప్పు లేదు, కాలికి దెబ్బ తగిలితేనే బట్ట కడతాం. సో అట్లా మనకి కూడా కొంచెం కొంచెం తెలుస్తాయి అన్నట్టుగా. సరే నేనైతే ఏమి కూడా ఆలోచించలేదు. మీరు ఇద్దరే మాట్లాడుకున్నారా తమ్ముతోని? జస్ట్ అది కూడా ఎట్లా ఆయన ఫోను నేను ఫోను, సప్న మనకు వచ్చింది రిజర్వేషన్, నువ్వు నిల్చుంటావా నిల్చోవా, నువ్వు నిల్చుంటా అంటే చెప్పు నేను ఆలోచించుకుంటా అనేసి అన్నాడు. ఫస్ట్ సరే నేను కూడా ఫోన్ చూసుకున్నా, సరే అయితే ఏం కాదు నువ్వు ఉన్నావు కదా ధైర్యం అంతే. అసలు వాడు ఒక్క నిమిషం కూడా నేను ఏం మీ యారాలతోని మరిదితోని డిస్కషన్ అయిందా? ఈయన చెప్పిండు ఆల్రెడీ, అంటే వీళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ తర్వాత నాకు చెప్పిండు. తమ్ముడని లేదా మరదని నిలబెడదామని. ఎట్లా అంటారు అన్న? అట్లా అంటే మరి ఇప్పుడు మా మామలు ఉన్నారు, మా బొమ్మరుదులు ఉన్నారు, మా మామలు ఉన్నారు, ఇంతమంది సపోర్టింగ్ రాదు కదా అన్న. ఇంకోటి ఏంటంటే మీ తమ్ముడు నీ మాట జవదాటాడు ఒకటి. ఇప్పుడు మీ ఇంట్లో అది ఒకటి ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది మీ వీడియోలు చూసినప్పుడు కూడా. అరే అంటే మేబీ జెల్సీ కూడా కొంతమందికి ఉంటుందిలే, ఎప్పుడు విడిపోతారని చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాట్ ఎవర్ నెగిటివ్ ఎంత ఉంటుందో ఫాస్ట్ కూడా అంతే ఉంటుంది. మీరు అంటే నామినేషన్ వేసే ముందు కావచ్చు డాడీతో డిస్కస్ చేసినప్పుడు డాడీ ఏమన్నాడు, ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, మనకి ఎందుకు, మనల్ని ముందుకు రానియరు ఈ విధంగా? ఎందుకంటే మీకంటే ఎక్కువ ఊర్లో ఉన్న విషయాలు డాడీకి ఎక్కువ తెలుసు. అంటే బయట తిరిగినా తిరగకపోయినా కొంచెం ముందు నుంచి చూసున్న వ్యక్తులు కాబట్టి. ఈ ఊరు పేరు ఏదో ఉండే, అడవి మస్జిద్ అనేది, అంటే ఊరు గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆయన కాబట్టి డాడీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నాన్న మనం నిలబడాలి, మనకు వచ్చింది అవకాశం అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇల్లు ఉన్నారని చెప్పిన. అప్పుడు అందరూ చదువు ఎవరికి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంటే, మరి మనకు ఉంది కదా మనం చేద్దామని నేనన్నా. సరే చేయనైతే చేయి, దాని తర్వాత అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది, కష్టపడంలో మనం వెనుకోవద్దు. ఓకే సరే అని చెప్పేసినాం అంతే. ఓకే నామినేషన్ వేసిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి ఏ విధంగా వెళ్దామని ప్లాన్ చేస్తారు, ఎలాంటి డిస్కషన్స్ అయినాయి? రైట్ అన్న, ఇదానికి మా వాళ్ళతో ఇంకోసారి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నిన్ననే వేసి వచ్చినాం కాబట్టి ఈరోజు మేము అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఉన్నాయన్న ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. మోరీలు అయితే ఇప్పుడు చెప్తున్నా మా గల్లీకే మోరీ లేదన్న, మా వాటర్ మొత్తం అవును మోరీ లేదు వస్తుంటే చూసిన. అవును ఇక్కడికి వచ్చిన వర్క్ ఇక్కడ కొలిపించుకొని తీసుకొని పోతారు పని, ఆ వచ్చిన అమౌంట్ వేరే దానికి యూజ్ చేస్తారు. అడిగేటోడు ఉండడన్న మా దాంట్లో, వాళ్ళకి కావాల్సింది ఏంటిది? అడిగేటోడు ఉండడు, అడిగేటోడు నిలబడితే ఓటింగ్ పడదు. ఇగో ఇది
ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అవకాశం వచ్చింది, నాకు ఒక పేరు, నేను ఒక సర్పంచ్ అనే పేరు నాకు కావాలి అంతే తప్ప నేను వర్క్ చేస్తాను ఏం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ముంగటున్నారు. నాకు ఒక ఇప్పటి వరకు చెప్తున్నా కదా, మా ఇంటికి మోరీ లేదు, మా గల్లీకి లేదు. మా ఇంటికి అన్న సామాన్ గెలిపిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్న. మోరీలు అవుతాయి, నీళ్ళు అవుతాయి. నేను నా అన్న ఇది డిలీట్ అవ్వదు, ఇది కెమెరాల ముందు ఉంది. ఉండని అన్న. రేపు పొద్దున మీ ఊర్లో నాకు ఫోన్ చేసి పిలిపించవచ్చు, అన్న నీ ఇంటర్వ్యూ సర్పంచ్ గెలవాడే ముందు నీ ఇంటర్వ్యూ అంటే మేబీ నేను ఏమంటున్నా అంటే బయటికి చెప్పుకోకపోయినా నా వీడియో మీ ఊర్లో ఒక 10 మంది అన్న చూస్తుండొచ్చు మేబీ. చూస్తారు 100% చూస్తారు. చూసి కూడా, ఎందుకంటే మాట్లాడే మాట ఊరికే ఏదో కెమెరాలు ఉన్నాయి ఏదో మాట్లాడేసిన అన్నది కాకుండా నేనేమంటున్నా అంటే మీ ఊరు వాళ్ళకి కూడా ఏదైనా సరే వాట్ ఎవర్ సామాన్లు నిలబెట్టినా ఇంకోరు నిలబెట్టినా ఊరుకు మంచి జరగాలన్న ఇంటెన్షన్. అవునన్నా. ఎవరు నిలబడి అంటే కొంచెం యువకులు కొంచెం బయటకు వచ్చి కొంచెం లోక జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తే ఫండ్స్ తీసుకురావడానికి వస్తుంది, ఊరు ప్రాబ్లమ్స్ షేర్. ఎందుకంటే నీకు పరిచయాలు ఉన్నాయి, అట్లా ఉన్నాయన్న. బయట పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి. మేబీ మరి మీ ఊరు నుంచి ఇంకెవరు ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను కూడా చూసిన రోడ్డు లేకుండా నేను ఇంతకుముందు వచ్చినప్పుడు రోడ్ ఏదో పడ్డది, బిస్కెట్ వేసినట్టు వేసిరు ఇంత అంతా. అది ఇంకా పెంచవచ్చు, మేబీ శాంక్షన్ అంతే అయిందని కూడా అనుకోవచ్చు, లేదంటే అందులోకి నొక్కేసి కూడా చేసిరని కూడా అనుకోవచ్చు. చాలా ఉన్నాయన్న. మిమ్మల్ని గెలిపిస్తే ఇది 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 డిలీట్ అవ్వదన్నా, ఇది షార్ట్ వీడియో కూడా పెడుతుండొచ్చు. పెట్టానన్న. మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం చేయగలుగుతారు అన్న? ఊర్లో ఒక్క స్తంభాన్ని కూడా వీధి దీపం లేకుండా ఉండొద్దన్న నేను గెలిస్తే. ప్రతి స్తంభానికి వీధి లైట్ ఉండాలి, ప్రతి గల్లీ క్లీన్ గా ఉండాలి, ఎప్పటికీ క్లీన్ గా కనిపించాలి ఎప్పటికీ. సఫాయిలు ఉన్నారన్న ఊర్లో? ఉన్నారన్న. ఏ వాటర్ ప్రాబ్లం, ఏ ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఉండొద్దన్న. ఏ ఇంటి ముంగట మోరీ కనిపించద్దన్న. మెయిన్గా ఇవి ఊరు పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్ అన్న. దాని తర్వాత గ్రంథాలయం, ఇప్పటికీ మాకు ఒక గ్రంథాలయం లేదు, మెయిన్ అదొకటి. దాని తర్వాత అంగన్వాడీకి చాలా అంటే చాలా కష్టమవుతుంది. మా పిల్లలు ఒక్కొక్క ఇంటికాడ చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంగన్వాడీకి మెయిన్ అంగన్వాడీ తీసుకురావాలన్న. అంగన్వాడీ వచ్చిన తర్వాత ఇక్కడ మాకు 8th వరకే ఉంది, ఇంకా పిల్లలు పెంచి 10th వరకు మేము ఇక్కడ చేసుకోవాలన్న. అంటే 10th ఎక్కడ చదువుతారు పిల్లలు? 10th మళ్ళీ కొట్టాలి, అక్కడికి వెళ్ళడానికి ఏ ఊరు అది? కొట్టాలి, కొట్టాలి కరకపట్ల 3 కిలోమీటర్ల పక్కన ఉంటుంది, అదే రూట్ కదా. అక్కడికి వెళ్ళాలి. మా పిల్లలంతా 8th అయిపోగానే అక్కడికి వెళ్ళాలి, 10th ఇక్కడ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అన్న. సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ మీద పోతారు, బండ్లు ఉన్న వాళ్ళు దింపేసి. బస్సు లేదన్న సౌకర్యం? బస్సు సౌకర్యం ఉంది కానీ దానికోసం పొద్దున 8:30కి వెళ్ళిపోవాలి. 8:30కి బస్ స్టాండ్, 9:30కు స్కూల్, అంటే గంట ముందు ఉండాలి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడన్న. ఆ ప్రాబ్లం ఇప్పుడు పడవద్దు. ట్యూషన్ పాయింట్ సపరేట్గా ఒక ట్యూషన్ పాయింట్ పెట్టేయాలన్న. ఎవ్రీడే వీళ్ళకు స్కూల్ చాలా అంటే చాలా నెగ్లెక్ట్ అవుతుంది మా ఊర్లో చాలా. ఎందుకంటే మీకు మా ఎడ్యుకేషన్ మీకు చెప్పాను చాలా ఎందుకు తక్కువ ఉంటుంది అంటే చదువు ఉండదు. సరే మీరు స్కూల్లో మీరున్న స్కూల్లోనే చదువు ఉండదంటే అది వాస్తవం చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయం ఇది. ఆ చదువు అనేది కరెక్ట్ ఉంటే ఇంటర్ డిగ్రీ దానిపైన ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, రాజకీయంలో ఉన్న వాళ్ళు ఉంటారు, పరిచయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇగో ఇవన్నీ లేక ఇప్పుడు నాకు మైనస్ అవుతుంది అన్న. ఏమున్నా ఇదే బయలకప్పలకి ఇక్కడనే ఉంటారు అన్న. మీరు చెప్పినట్టుగా డ్రైనేజ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, కొన్ని రోడ్లు కూడా లేవు కొన్ని గల్లీలలో, ఇవన్నీ కావచ్చు. సామాన్య మాటలు చెప్తున్నట్టు బాగానే ఉంది, కానీ అవి పాసిబుల్ ఎట్లా చేయగలుగుతాడు? బాండ్ పేపర్ రాస్తాను నేను. రేపటి రోజున నా ప్రజలకి నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక బాండ్ తీసుకుని నేను వెళ్తా. ఏమని? ఇగో ఇవి నేను చేస్తా, గెలిస్తే ఖచ్చితంగా నేను ఇవి చేస్తా. చేయకపోతే బాండ్ ఉంటుంది కదా నేను. బాండ్ ఏమైతే మాట కదన్న. ఏ రోజైతే నేను చేయనని డిసైడ్ అవుతారో, నేను చేయని నా నోటి నుంచి వస్తుందో అదే రోజు నేను రిజైన్ కూడా చేసేస్తాను గ్రామ పంచాయతీకి. రిజైన్ చేస్తావా? దానికి ఏమన్నా పరిహారం ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చు? పరిహారం అంటే అన్న ఎవరికి ఇద్దాం పరిహారం, దేనికి ఇద్దాం? అంటే ఏదైతే పనులు ఒప్పుకున్నారో నీ దగ్గరికే తీసుకొని, గవర్నమెంట్ నుంచి మీరు ఫండ్స్ లేకపోతే నీ దగ్గరికే తీసుకొని ఆ పని చేయొచ్చు కదా, అట్లా కూడా ఉంటుంది. వాట్ ఎవర్ అట్లా ఉండదన్నా. ఉండదా? ఉండదు. నేను చెప్తే నేను ఒక మాట చెప్తున్నా అన్న, నాకు ఎంపీ ఉన్నారన్న. ఒక మాట ఇప్పుడు వాళ్ళు అనుకునే దాంట్లో ఇది నా డౌట్ కాదు, నాకు సంబంధించింది కాదు. మీ ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. అరే ఒక వ్యక్తి ఉన్నాడు, టీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి, లేదంటే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి, బీజేపీ సంబంధించిన వ్యక్తి, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు, మీరు ఏ పార్టీకి అయితే సంబంధం లేదు, అవునా? అదే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా గెలిస్తే బీఆర్ఎస్ హరీష్ రావు దగ్గర నుంచో కేటీఆర్ నుంచో అక్కడ నుంచి ఏమైనా ఫండ్స్ తెచ్చి మా ఊరు మంచిగా చేస్తాడేమో, వాళ్ళు వస్తారేమో అన్న ఆశ ఉంటుంది. సామాన్య ఎవరి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తెస్తాడు? నాకున్న ఇప్పుడు మా ఎంపీ మా క్యాండిడేటే కదన్న. సరే ఇప్పుడు ఇండిపెండెంట్గా నేను ఇక్కడ నుంచి వచ్చి దేనికోసం ఇండిపెండెంట్ వేస్తున్నాను, 60% ముస్లిమ్స్ కాబట్టి నేను ఇండిపెండెంట్ ఇక్కడ వేస్తున్నా. రేపు గెలిచినా గెలవకపోయినా, ఒకవేళ గెలిస్తే కూడా నాకు ఎంపీ నాకు సపోర్ట్ ఉంటుంది కదా. మా ఎంపీ మా ఎంపీ కదా ఇప్పుడు, మా మెదక్ ఎంపీ మా రఘునందన్ రావు కదా. నాకు అవకాశం ఉంది కదా నేను తెచ్చుకోవడానికి. ఆయనతో ఫ్రీడమ్ కూడా ఉంది, నీకు డైరెక్ట్ గా వెళ్ళే ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ నేను ఉండకపోవచ్చు కానీ బయట నాకు పరిచయాలు చాలా కదన్న. ఇప్పుడు మొన్న ఒక కేసు అయింది, మొత్తం ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్లో పరిష్కారం లేదు. ఇమ్మీడియట్గా అప్పుడే వెళ్ళినా
అది కాదు ఇదని ఎస్ఐ తోటి మాట్లాడేసినా కథం అయిపోయింది, అది అక్కడ అయిపోయింది, ఇది ఇక్కడ అయిపోయింది. ఎవరైతే పరిహారం పొందిరో వాళ్ళకి తెలుసు. కానీ అన్ని కేసులు ప్రతిదీ కేసు వస్తే నేను సాల్వ్ చేస్తాను అనేది అయితే నాకు ఉండదు కదన్న. అవసరం ఎప్పుడైతుందో అప్పుడే మనం పోతాం, క్లియర్ చేస్తాం. ఇది ఎవరైతే పరిహారం పొందిరో వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఓకే, ఇట్లా ఎన్ని చేసినాడు సామాను? ఉంటాయి అన్న, అన్నీ చెప్పలేం కదన్న, అన్నీ పబ్లిక్లో చెప్పలేం, అన్నీ పబ్లిక్లో చేయలేం, ఉంటాయి చాలా ఉంటాయి. మిమ్మల్ని గెలిపిస్తే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా చేస్తారు, ఆ మాట అయితే ఇస్తారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు ఒకవేళ సరే అదర్ పర్సన్ ఎవరైనా గెలిచిరు అనుకో, కనీసం వార్డు మెంబరు ఒక సర్పంచ్ గెలిస్తే కనీసం ఒక పోలీస్ స్టేషన్లో పోయి కనీసం మాట్లాడేంత ఉండాలి కదన్న. 100% కదా, ఇది వాస్తవం కదా. సరే ఇక్కడ వరకు మనం ఈ పలాయన పెట్టుకున్నాం, ఇక్కడ గెలిస్తే అయిపోదు కదన్న. ఈ గెలిచిన తర్వాత నేను ఒక్కటే సింపుల్ అన్న, నేను నాకు ఇంతకుముందుకు ఒక సర్పంచ్ ఒక ఊర్లో నాకు కలిసిండు. నేను ఒక పని మీద అక్కడికి వెళ్ళినా, ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊరికి వస్తారన్న, లొకేషన్ పెట్టాలి, ఫోన్లో నుంచి లొకేషన్ పెట్టాలన్న. చుట్టుపక్కల ఎప్పటికీ ఇప్పుడు గెలిపించిన వాళ్ళు ఎప్పటికి ఉండరు కదన్న, ఉండరు, లొకేషన్ పెట్టాలి. ఆయన నన్ను ఆపిండు, అక్కడ నేను కార్లో వెళ్తున్నా ఆపిండు, తమ్మికి ఇది లొకేషన్ పెట్టి ఈ నెంబర్కి అన్నాడు. అందరు ఎప్పటికీ అవైలబుల్ ఉన్నారు కదా, ఉండరు. 100% ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి చదువుకున్న యువత రాజకీయాలకు రావాలి, పరిపాలన కావచ్చు, ఇది కావచ్చు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ మాట ఒకలా ఉంటుంది, చదువుకున్న వాళ్ళ మాట ఒకలా ఉంటుంది. అవునన్నా, అంటే మీరు నువ్వు అనే డిఫరెన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇప్పటికీ కూడా విలేజ్లలో మీరుకు నువ్వుకు తేడా తెలియదు చాలా మంది. అవునన్నా. కాబట్టి చదువుకున్న పిల్లలకు చాలా మందికి తెలుసు, ఎందుకంటే టీచర్స్ ఇంకోరో మీరు అంటే ఇది నువ్వు అంటే ఇది అనే ఒక కంపారిజన్ ఏకవచనం బహువచనం ఉంటది. కాబట్టి 100% అంటే మీ విలేజ్ వాళ్ళు కూడా కొంచెం థింక్ చేయాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అంటే మాటకారితనం కావచ్చు, మాట్లాడే విధానం ఉన్న వాళ్ళు ఉంటే రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో మాట్లాడవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రాజకీయ నాయకులు వచ్చినా కొట్లాడవచ్చు. ఏది రానోడు ఉంటే ఏం ఉండదు, వెనుకోడు చెప్తే ముంగటోడికి అది గుర్తుంటుందా లేదా కూడా తెలియదు. ఓపెన్ గా మాట్లాడాలంటే నేను చెప్పేది ఒకటే అన్న, ఇప్పుడు నీ అనుకుంటారు, అవును రేపటి గెలిచినా సరే ఓడినా సరే, రేపటి నువ్వు గెలిచినా ఒకవేళ గెలిచినా కూడా ఎప్పటికీ నీ ఎంబడి ఇద్దరు ఉండరు కదా. ఉండరు కానీ బ్రాండ్ ఉంటుంది కదా సర్పంచ్ అని. సర్పంచ్ అనే బ్రాండ్ సరిపోదు కదా నా ఊరికి. సరే నువ్వేం చేయగలుగుతావు, నువ్వు సరే గెలిచి నువ్వు ఏం చేయగలుగుతావు, మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుండనేమో కదా. అయిపోయింది అనేది ఒప్పరు, అది మా మామలు మేమందరం కలిసిపోయినాం కదా. నాకు నేను ఒక్కనే కాదు కదా, నేను సర్పంచ్ అనగా నేను ఒక్కనే కాదు కదా, నా వెనక టీం ఉంటుంది, నా వెనక కుల సమీకరణాలు ఉంటాయి, నా వెనక సపోర్టర్స్ ఉంటారు, నా వెనక కొంతమంది యూత్ ఉంటారు. చూద్దాం, ఎక్కడో ఆల్రెడీ యూత్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫాలోయింగ్ ఆల్రెడీ ఉంది. ఉంటదన్న, నేను ఇప్పుడే కాదు కదా, నేను ఎప్పటి నుంచి ఉన్నా. లీడర్ అంటే మీ గల్లీకి సంబంధించిన ఊరు మొత్తానికి లేదన్న, మా గల్లీకి సంబంధించి యూత్ ఒకటి ఉంటుంది. ఓకే, దాని తర్వాత అక్కడ యూత్ కూడా కొన్ని యూత్లతో మాట్లాడినాం, అది కూడా అన్నారు. దాని తర్వాత ముస్లిమ్స్ ఎవరైతే అన్నారు చూసారా ఇప్పటి వరకు, ఇండిపెండెంట్ నుంచి అయితే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. బీజేపీ తరపు నుంచి అయితే మేము సపోర్ట్ చేయలేము, మేము ఎప్పటికీ బీజేపీకి వెయ్యం కాబట్టి మీరు ఇండిపెండెంట్గా అయితే మేము ఏమైనా సపోర్ట్ చేస్తామని చెప్తేనే మా మామలతో మళ్ళీ మాట్లాడుకొని మామకి ఇట్లా ఉంది పరిస్థితి అంటే, సరే అట్లయినా సరే మనం మంచి చేయనికి వస్తున్నాం కాబట్టి ఏదైతే నేను చెప్పేసి మామూలు అన్నారు. సరే అని చెప్పేసి ఇండిపెండెంట్గా వేసి. ఎంతమంది ఉన్నారు ఓవరాల్ గా ఊర్లో ఎంతమంది ఇప్పుడు? 748 ఓట్లు అన్న. పోల్ అయ్యేటి 650 నుంచి 620 వరకు పోల్ అయితే అన్న. పోటీ చేసేటోళ్ళు 4 అన్న, 2 ఇండిపెండెంట్లు, ఒకడు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఇంకోరేమో కాంగ్రెస్ నుంచి ఉన్నారు. బీజేపీ ఇక బీజేపీ 60% ముస్లిమ్స్ ఉన్నారన్న. ఇక్కడ ఎవరు నిలబడరేమో బీజేపీ అంటే అసలు ఓట్లు వేయారు కదన్న. నేను మీకు చెప్పాను ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంత అవగాహన ఉన్న మీరు ఊర్లో రేపు పొద్దున ఏదో పోస్టులు నిలబడాలన్న ఆలోచన ఉన్న మీరు ఊర్లో ముస్లిమ్స్ ఉన్నారని తెలుసు, మరి అదే టీఆర్ఎస్లు ఉండకుండా నేను మళ్ళీ అడుగుతున్నా, రిపీటెడ్ క్వశ్చన్ ఇది, మళ్ళీ బీజేపీలకు అంటే మీకు లోక జ్ఞానం ఉంది, అవగాహన ఉంది, మాట చాతుర్యం ఉంది, ఇన్ని తెలిసిన మీరు మళ్ళీ బీజేపీలకు ఎందుకు వచ్చారు? రేపు పొద్దున ఏ విషయంలో నిలబడ్డా బీజేపీ నాకు నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు రాలేదు? రైట్ అన్న, ఇప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక సెకండ్ గ్రేడ్ అంటే ఒక యూత్ని తయారు చేసుకోలేకపోయింది. ఎందుకన్నా ఊర్లో నన్ను ఒక్కని పక్కన పెట్టేసి ఒక యూత్ లీడర్ని తయారు చేసుకోలేకపోయింది. ఎందుకన్నా వాళ్ళకి కావాల్సింది చదువుకున్నోడు వద్దు, తెలివిన్నోడు వద్దు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తప్పుందా లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు తప్పదు. నేను ఇక్కడ అంటేలే, నేను ఏ ఊర్లో అయినా కూడా నాయకులు ఆ నాయకులే, మేము చెప్తే వినేటోడు మాత్రమే మా దగ్గర ఉండాలి. ఇంకో ఇదే జరుగుతుంది కానీ ఇప్పుడు ఇంకా 1947 ఉంది మీ ఊర్లో. నేను ఎందుకు చెప్తున్నాను, ఎడ్యుకేషన్ ఉంటేనే చేంజ్ అవుతుంది విలేజ్. ఎడ్యుకేషన్ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటున్నారు ఫస్ట్ నుంచి. అవును, కనీసం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా 90%. కానీ వాళ్ళ మాట కూడా వినాలి కదన్న. వినంతా ఉన్నారా? అన్ఎడ్యుకేటెడే చదువుకున్న వాళ్ళ మాట వినంటున్నారా? అంతే కదా. మరి ఇప్పుడు ప్రతి ఊర్లో ఎట్లా ఉందంటే యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ ని చేతిలో పట్టుకుంటే యూత్ మొత్తం మలుపుకొస్తుంది అనే విధంగా ఉంది బయట టాక్. సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఫస్ట్
ఏ వార్డుకు ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, 20 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఫస్ట్ వాళ్ళని పిలిపించి మీ పెద్దోళ్ళకి ఇది చెప్పండి, మనం దీనివల్ల ఇది చేద్దాము అనే విధంగా పోర్ట్రేషన్ జరుగుతుంది. మీ ఊర్లో మొత్తం టోటల్ మీకు ఒక విషయం చెప్పిన, మేము ఇక్కడ 20 మంది అన్నా, మేము ఏకతాటి మేము ఉన్నాం. ఫాదర్స్ ఏం చేయాలన్నా అంటే అమ్మ నాన్న పిల్లలు ఏం చెప్తారో అది వినాలి. కొంతవరకు పిల్లలకు సంబంధం లేకుండా తెలియకుండా పోయి తీసుకొచ్చి వార్డు మెంబర్ వేయించారన్నా. రాజకీయం పుట్టిందే అడి మసీద్ పల్లిలో ఉన్నట్టుంది కదా అన్న. చాలా ఉంటాయి రాజకీయం, అంత ఈజీగా నేను అదే చెప్తున్నా. మీరు అన్నారు సడన్ గా వచ్చిరా అని, ఈ క్యాలిక్యులేషన్ లేకుండా సడన్ గా ఎవరు రారన్నా. ఉంటాయి, గెలిచినా ఓడినా గెలిస్తేనేమో. ఇంత ఆలోచన ఉన్న మీరు రేపు పొద్దున ఇప్పుడు నడిపించే కార్కే ప్లస్ మైనస్ ఉంటుందన్న మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున నాకు వచ్చినా మా వైఫ్కి వచ్చినా మా వైఫ్ని కూడా కొంచెం బయట తింపుదాము, జనాలకు తెలియదు. ఆల్రెడీ ఆమె తెలుసు కొంతవరకు, కాకపోతే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్లు చూడరు కాబట్టి నేను ఈ మాట అనాల్సి వస్తుంది. అంటే మీతో ఇంతకుముందు ఎప్పుడైనా అనేవాడాక మనం ఏదైనా పోస్ట్ వస్తే కంపల్సరీ పోటీ చేయాలి సర్పంచ్కి కానీ లేదంటే ఇంకోటి కానీ ఎప్పుడైనా డిస్కషన్ అంటుండే. అండ్ మనకు వస్తే కంపల్సరీ మనం చెయ్యాలి, వదులుకోవద్దు ఆప్షన్ని. మనకు వచ్చినప్పుడు మనం అస్సలు వదులుకోవద్దు. మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది, మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది. మీ ఇంటెన్షన్గా వదులుకోవద్దు అనేది ఇంపార్టెంటా, పట్టుకున్న దాన్ని పట్టు విడవని విక్రమార్కుల్లాగా గెలవాలి అనే పట్టు ఉండాలనేది ఇంపార్టెంట్? ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది, నేను రాజకీయ నాయకుని కావాలి, లేదంటే నేను తెల్ల సొక్క వేసుకొని తిరగాలి, నేను కార్లు తిరగాలి, నా వెనక 10 మంది ఉండాలన్న ఇంటెన్షన్ చాలా మందికి ఉంటా ఉంటుంది. మీతో ఆల్రెడీ ముందు నుంచి డిస్కషన్ చేస్తూ ఉండేవాడు కాబట్టి మీరు ఎప్పుడన్నా లేదు మనం అట్లా అనుకున్నప్పుడు కొంచెం జనాలకు దగ్గరగా ఉండాలి, అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం మాట్లాడుతూ ఉండాలి, దాంట్లో నేను కూడా ఉంటాయి వెనక అంటే రేపు పొద్దున ఇప్పుడు వచ్చినట్టుగా మీరు ఎక్స్పెక్టేషన్ చేయకపోవచ్చు లేడీస్కి వస్తుందని, ఇప్పుడు మీకు వచ్చింది, మీరు కొంతమందికి తెలియదని మీరే ఒప్పుకుంటున్నారు. ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా సామాన్ నమ్మాలా? అట్లా ఏముండదన్న. ఊర్లో అన్నప్పుడు ఫలానా వ్యక్తి నిల్చుంటున్నప్పుడు 100% తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియకుంటుంది? మాక్సిమం ఒక లేడీ నిలబడ్డారు అంటే వార్డ్ మెంబర్స్ కూడా లేడీస్ నే పెడుతున్నారు. అట్లేం లేదన్న, రిజర్వేషన్ ఉంటుంది కదన్న. ఇప్పుడు వార్డు మెంబర్ కూడా మాకు 2 మా వార్డుకి సర్పంచ్కి 2 కూడా లేడీ వచ్చింది మాకు. ఓకే, ఇంకో లేడీని పెట్టారు ఇక్కడ. అది ఓకే, రిజర్వేషన్ వార్డ్స్ కూడా ఉంటాయి కదన్న. ఎట్లా చేయబోతున్నారు ప్రచారం, ఎట్లా చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏంటి అసలు ఏం ప్లానింగ్ జరిగింది? అంటే నిన్న నామినేషన్ వేసారు, జస్ట్ నిన్న నామినేషన్ వేసి వచ్చినాము, ఇంకా అలాంటివి అయితే ఏం టైం లేదు. ఎందుకంటే ఇంకా ఏముంది 11th అంటే ఆల్రెడీ విడ్రా థర్డ్కి ఉంటుంది అనుకుంటా. థర్డ్ తర్వాత మీకు సింబల్ వస్తుంది. థర్డ్ తర్వాత 8 డేసే ఉంటుంది టైం కూడా. పెద్ద అప్పట్లాగా నెలల ప్రచారాలు లేవు. అంటే ఈ విడ్రా లోగో వచ్చే లోపు అంటే మీ ఏదైతే ఉందో లోగో అది వచ్చే లోపు డిస్కషన్ చేసుకొని మాటలు ఇప్పుడు మీరు ఆడ కూర్చొని చైర్లో ఇట్లా మాట్లాడాలని సామాన్య నేర్పించే ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు ప్రస్తుతానికి అయితే. ఇంక ఇలాంటి ఏం టాపిక్లు మాట్లాడుకోండి. నేను జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నామంటానా, ఈ 2 days మనకు టైం ఉంది. ఈ టైంలో నేను ఊరికి ఏం చేస్తా అనేది జనాలకు తీసుకుపోవాలి ఫస్ట్. ఓకే, ఊరికి నేను ఇది చేస్తా, కంపల్సరీ నేను ఇది చేస్తా, చేయకపోతే నన్ను రేపు రోజున గల్లబట్టి అడగండి. ఇగో ఇది నేను జనాలకు తీసుకుపోతాను ఫస్ట్. ఇది తీసుకుపోయి ఊర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అంటే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాటర్ ప్రాబ్లం, లైటింగ్. ఇది ట్యూషన్ కూడా ఒకటి పెట్టాలన్న, లైబ్రరీ ఒకటి ఉండాలి. ఇంకోటి మెయిన్ అంగన్వాడీ అన్న. మెయిన్ మాకు అంగన్వాడీ మేజర్ గా. ఎందుకు మీకు అంగన్వాడీ ఏ ఊరికి ఉంది? ఏ ఊరికి వెళ్ళాలి మీరు? అంగన్వాడీ ఏ ఊరు కానీ ఒక చిన్న గుడి అంటే ఒక చిన్న పెంకుటిల్లో ఉంటారు, కిరాయి తీసుకోరు, రెంట్కి తీసుకోరు. అంటే సామాన్య గెలిస్తే ఏదైనా ఓన్ గా ఏదైనా జాగిస్తాడా? జాగిచ్చడాలు లేవన్నా. కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఓన్ గా అంటే మాకే లేదు, మేము ఎడికెళ్ళాలి. అంటే కొన్ని విలేజ్లలో ఇప్పుడు మా ఊర్లో రాధికంటే చంద్రశేఖర్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి జాగిచ్చిండు. అంటే అట్లా అంటే అన్న ఒకటి ఇప్పుడు ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు, లేదంటే కట్టి ఇవ్వచ్చు. అంటే మీకు ఆ తపన ఉందంటే మా ఊర్లో అంగన్వాడీ కేంద్రం అనేది లేదుగా అన్న తపన మీరు అప్పటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు. వాటర్ కావచ్చు, అంగన్వాడీ అనేది లేడీస్కి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి కానీ. అదే కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మేజర్గా నేను సాల్వ్ చేయగలుగుతాం, మేము దీని మీద ఉండగలుగుతామని ఇప్పుడు రేపు ప్రచారంలో ఇవి చెప్పబోతున్నారు. 100% ఈ ఫస్ట్ పాయింట్ ఇదే అన్న. మాకు అంగన్వాడీ చాలా ఇంపార్టెంట్. మేము మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అంత దూరం నడుచుకుంటూ వెళ్తారు, బాగానే ఉంది. అక్కడ కూర్చోవడానికి సరైన ప్లేస్ ఉండదన్న. ఆ చిన్న రూమ్ ఉంటుంది, అందులోనే పిల్లలు ఉంటారు, అందులోనే వంట చేసుకుంటారు, అందులోనే ఈ సామాన్లు పెడుతుంటారు. ఎగ్స్ అందులోనే, పిండి అందులోనే, బాలామృతం అందులోనే, పిల్లలు అందులోనే, పడుకోవడం అందులోనే ఒక ఫ్యాను అందులోనే ఉండాలి. వీళ్ళు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి 3:30 వరకు. ఓకే, మ్యాక్సిమం ఒక వాళ్ళకి సంబంధించింది అది కట్టేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5-6 lakhs అయిపోతుంది? ఎక్కువ అవుతుంది అన్న, 10 పైన అవుతుంది. అది అందుకనే నేను చెప్తున్నా, ఒక కేంద్రం నుంచి నిధులు రావాలి దానికి. మనం ఇండిపెండెంట్గా మనం చేయలేమన్నది. ఎవరు అంటారన్న, ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఎవరు చేయలేరు. గవర్నమెంట్ నుంచి మన ఫండ్ వస్తే మనం చేయగలుగుతాం. ఆ ఫండ్కు నేను చెప్తున్న హామీ ఇస్తాను నేను. అది
నేను ఎంపీ నిధుల నుంచి నేను తీసుకొచ్చి నేను కట్టే బాధ్యత నాది, తప్పకుండా మేము కట్టే బాధ్యత నాది. అది ఓకే. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు లేడీస్ ప్రాబ్లం అనేది మేజర్ ప్రాబ్లం, అది అవును, కేంద్రం అనేది మేజర్ ప్రాబ్లం, అది దాని తర్వాత డ్రైనేజ్ అనేది కూడా మేజర్ ప్రాబ్లం. అవునా. అంటే ఇప్పుడు పొలిటికల్గా వచ్చిన వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారంటే కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు. దాంట్లో మేజర్గా మీరు అనుకున్నట్టుగా మీ జనాలకు ఏదైతే మీరు బయటకు వెళ్తా ఉంటే డిస్కషన్, సరే మోరీల వల్ల ప్రాబ్లం అవుతుంది, లేదంటే ఇంకా సోకాల్డ్ అనే డిస్కషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ ఊర్లో మేజర్గా ఎవరైనా డిస్కస్ చేసేటప్పుడు ఏ విషయాల మీద ఎక్కువ డిస్కషన్ చేస్తాం అన్న? మీకు ఒకటి చెప్పాలా, ఇంతవరకు ఇవి చేస్తామనే వ్యక్తి ముంగట రాడన్న. ఇప్పుడున్న నలుగురిట్లలో కూడా ఇవి చేస్తామని ఎవ్వరూ ముందుకు రారు. నేను నిలబడ్డా ఓటే, అంతే. ఇదే అన్న ప్రాబ్లమ్స్ ఆనే ఉండని అక్కడనే ఉంటాయి. నేను సర్పంచ్, నాకు ఒక కార్డు, నేను ఒక సర్పంచ్గా నేను గెలిచిన. ఇంతకు ముందు అదే అయింది, నెలకు 2,000 రూపాయలు జీతం వస్తుంది, 4,000 లేదా నాది కూడా ఏడొస్తుంది రాదు. వస్తలేదా? నేను అందుకని అంటున్నా, కమిట్మెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, వారికి గెలిపించి చూపించాలని చెప్పి నేను అంటున్నా. కొటేషన్లు మస్తుగా ఉంటాయి అన్న, ఆ కొటేషన్లు పనికి రావు. నిజంగా ఫీల్డ్లోకి తిరిగితేనే తెలుస్తుంది. ఓకే, నువ్వు అయిపో, వచ్చింది కదా నీకు రిజర్వేషన్, అయిపో ఇవి కాదు కదా. మేనిఫెస్టో ఏంది మీది? నేను చెప్పినా కదన్న, నేను ప్రధానంగా 5 మేనిఫెస్టోలు, 5 ప్రధానంగా నేను పెట్టుకున్నా. ఇవి కంపల్సరీ నేను గెలిస్తే 100% నేను ఇవి చేస్తాను. మీరు చూసారు, ఇది ఒక్కటే మోరీ. మీరు చెప్తారా ఇది అక్క చెప్పాలనా? అక్కనే చెప్పాలి, మేము చెప్తాం కదన్న. నిన్ననే నామినేషన్ వచ్చేసిన. అంటే ఇప్పుడు మీ ఊరు చూస్తారే మొత్తం సామాన్య చెప్తుండే, అక్క ఏం మాట్లాడతలేదా అనుకోరా? అక్క ఏం చెప్పబోతున్నారు జనాలకి? సామాన్య చెప్పినట్టుగా. ఇప్పుడు సామాన్య చెప్పినట్టుగా వద్దు, సామాన్య పక్కన పెట్టేసి సామాన్య ఓన్లీ ఒక ఓటర్ మాత్రమే మీరు నిలబెడితే, ఇప్పుడు మీ ఇంటి నుంచి వార్డ్ నెంబర్ కూడా ఉండొద్దేమో, మీరు సర్పంచ్ కాబట్టి. ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి పాయింట్స్ తీసుకొని వెళ్ళబోతున్నారు? అంటే అక్కడ మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, పార్టీలను అడ్డం పెట్టుకొని గెలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఈ సర్పంచ్ గెలిస్తే నాకు తెలిసి పెద్ద ఇన్కమ్ కూడా ఏమి ఉండదు. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఒక పేరు, ఇప్పుడు ఈయనకు ఒక ప్యాషన్, అరే 10 రూపాయలు పోయినా సరే కానీ నేను ఏదో ఒకటి చేయాలి ఊరికి, ఈ ఊర్లో పుట్టినందుకు, మా ఊర్లో పుట్టినందుకనే కొంతమందికి ఉంటుంది. అట్లా ఇప్పుడు మీరు నిలబడ్డారు కాబట్టి మీరు మేజర్గా లేడీస్కి, అంటే మీ వాక్ చాతుర్యం అనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు ఏదైనా సరే ఒక లేడీకి చెప్తేనే ఏదైనా వింటారు 90%. అది మొగడైనా ఇంకోరైనా, మొగరు చెప్పినా కానీ వినరు, కానీ హస్బెండ్ చెప్పినా వినరు చాలా మంది, కానీ ఒక లేడీకి చెప్తే వింటారు. అది ఉంది. ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఎంత పర్సంటేజ్ మీకు సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే సపోర్ట్ చేస్తారు, కాకపోతే ఇప్పుడు ప్రచారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అంటే ఆల్మోస్ట్ తెలుసు. నేను ఊర్లో కొంతమందికి తెలుసు, కొంతమంది కదా అందరికి తెలుసు, ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. లేదని అందరికి తెలుసు. అంటే అక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అన్నారు చూసిన, అందులో కొందరు నాకు తెలుసు, కొందరు తెలియదు. అందుకే హిందీ బ్లాగ్స్ చేయాలక్క, అప్పుడప్పుడు అవసరం పడుతుంది అని చెప్పి. ఈమెకు తెలియకపోవచ్చు, నేను అందరికీ తెలుసు. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు కూడా వచ్చి వెళ్తుంటారు అనమాట, సప్నక్క అని చెప్పేసి మాట్లాడతారు. నేను ఇప్పుడు మాకు అంగన్వాడీ అని చెప్పినాం కదా, అంగన్వాడీ కూడా అక్కడ సైడే ఉంటుంది అనమాట. మేము ఇక్కడ నుంచి అక్కడికి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అట్లనే వెళ్ళినా, ఇప్పుడు స్టిల్ మా శిరీష కూడా ఉన్నది కాబట్టి ఆమె కూడా ఇప్పుడు అట్లనే వెళ్తుంది డైలీ. సేమ్ ఈయన చెప్పినట్టుగా అంగన్వాడీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ అంటే అది పిల్లలకి కూడా కొంచెం ఇబ్బందే ఉంటుంది. అంటే చిన్న రూము, తినడానికి పడుకోవడానికి. ఇంకా అంగన్వాడీ టీచర్స్ వచ్చినా కానీ ఏమైనా మీటింగ్స్ అయినా కానీ అదే రూమ్లో ఆ సామాన్లన్నీ అట్ట అన్నేసేయాలి, అందులోనే కూర్చొని మీటింగ్ చేయాలన్నమాట. సో అంగన్వాడీ అన్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలి, పిల్లలకి నాలెడ్జ్ వచ్చేది కూడా అక్కడి నుంచే. కాబట్టి ఫస్ట్ మెయిన్ అంగన్వాడీ నుంచి మనం పిల్లలకు నేర్పిస్తాం కాబట్టి ఫస్ట్ అంగన్వాడీ మంచిగా చేయాలి. తర్వాత ఈ వాటర్ ప్రాబ్లమ్స్, ఈ డ్రైనేజ్, లైట్స్ అవన్నీ. ఒకటే వార్డులో చెప్పాలంటక మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి అంటే ఓన్లీ ఇవేనా? ఓన్లీ అంటే వాటర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వాట్ ఎవర్ ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఊరు అన్నప్పుడు 100 సమస్యలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ కావచ్చు, భూ పంచాయతీలు కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీలు కావచ్చు. అంటే ఒక సర్పంచ్ అంటే చాలా తలకాయ నొప్పులు ఉంటుంది. ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్ద మనిషికి కావచ్చు, సర్పంచ్కి కావచ్చు, వీనికి మాట్లాడితే వీనికి కంట అవుతాం, వీనికి మాట్లాడితే వీనికి కంట అవుతాం. ఇవి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేజర్గా మీరు అన్నట్టుగా డ్రైనేజ్ కావచ్చు, ఇవి కావచ్చు, ఓకే మేజర్ ప్రాబ్లమ్స్. ఇవన్నిట్లలో అవగాహన ఉండాలి. రేపు పొద్దున పెద్దవాళ్ళు ఏమంటారంటే పిల్లకి ఏం తెలుసు, ఏం మాట్లాడగలుగుతుంది, మన ప్రాబ్లమ్స్, ఇట్లాంటి డిస్కషన్స్ కూడా రావచ్చు. రేపు పొద్దున ఇప్పుడు ఎల్లక్క పుల్లక్కలు 3, 4, 5 ఆడ కూర్చుంటారు, ఓపెన్గా మాట్లాడుకోవడం. ఊర్లలో ఇదే ఉంటుంది. ఈ ఎలక్షన్లు 11వ తారీఖు అయిపోయేదాకా అంతకన్నా ముందు దావత్ ఉంటుందో లేదో, 6 నెలలకు ఒకసారి దావత్ ఉంటుంది. ఇప్పుడు డైలీ దావతే ఉంటుంది, డైలీ దావత్ ఉంటుంది. అంటే పొద్దునో దావత్తు, సాయంత్రమో దావత్ ఉంటుంది. పొద్దునో మాట ఉంటుంది, సాయంత్రమో మాట ఉంటుంది. పొద్దున ఏముంటుంది, 2, 3 కూర్చున్నప్పుడు ఈ పోరికి ఏమరు కానీ
ఈ పూరని ఎట్లన్నా ఈ విధంగా అయితే మాట్లాడుకుంటారు ఎల్లకల్పులకు పెద్ద మనుషులు. రాత్రి కాగానే పిల్ల మంచిదే కోటర్ ఇచ్చి అంతే. అనే విధంగా కూడా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం రోడ్ మీదకి వెళ్ళి అన్న ఆహే అన్న తిన్నవా అన్న ఎట్లుంది అది ఇది అంటే మా ఇన్నెటోడు చాలా మంది ఉంటారు. కానీ మనం చెప్పేదాన్నే ఏదో మంచి మాట చెప్తాడు, ఏదో మంచి మాట వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి అని నమ్మేటట్టు ఎట్లా చేస్తారు అనేది ఇంటెక్షన్. ఇప్పుడు ఉన్న చెప్పిన అన్న మీకు వీటితో పాటు ఒక్కసారి మనం బయటికి వెళ్తే మస్తు సమస్యలు వస్తూ ఉంటాయి. అన్నిటి గురించి మనం చెప్పలేం కదన్న. మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ ఏమున్నాయో ఒక 5 గురించి అయితే మేము ముందుకు ఉన్నాం. ఈ 5 గురించి అయితే కంపల్సరీ మేము చేస్తామని చెప్తున్నాం. మీరు అన్నట్టు పోలీస్ కేసు సడన్గా వస్తుంది, మనం దాన్ని చేయలేము కదన్న, చెప్పలేము అది. ఎందుకంటే మాకు చాలా దగ్గర, మాకు మేమేం అంటే కనెక్షన్ అట్లా ఉంది మాకు పిఎస్ కానీ మాకు కానీ ఏమైనా ఉన్నా కూడా స్వామి పలానది ఉంది అని చెప్పేసి మాకు డైరెక్ట్ మాకే ఫోన్ చేస్తారు. ఇది ఉంది అని చెప్పేసి మేము చెప్పేస్తాం. అంటే ఒకప్పుడు పిఎస్ వేరు, ఒకప్పుడు భయపడుతుండే పిఎస్లు వస్తాయి, ఇక్కడికి వస్తాయి. ఏ పిఎస్ వస్తుంది మాకు ములుగు పిఎస్, ములుగు మా మండలి అదే కాబట్టి ఉన్నది. చాలా కనెక్టివిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న. కాకపోతే నేను గ్రౌండ్ లెవెల్గా నేను ఇక్కడ ఉన్నా, కానీ నేను వ్లాగ్లో చెప్పలేకపోయినా నా రాజకీయం గురించి. డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది అనుకోనా ఏంటి ఏంటి అంటే అంటే ఊర్లో నుంచి నడిపేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో ఉండి ఒక వీడియోలు తీస్తున్నారంటే దాన్ని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం తప్పు చేసినా చేయకపోయినా ఒక వీడియో మేకింగ్ అనేసరికి కొంచెం కోయిట్ ఆపోజిట్ ఉంటారు. మళ్ళీ ఇంకో దాంట్లో మన గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా టోటల్ కోయిట్ ఆపోజిట్. ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా తక్కువ, మీడియా ఫీల్డ్కి చాలా తక్కువ, ప్రతిదీ దానికి తంతగా. ఏం ఎక్కువరా అంటే వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ. అవునన్నా. ఎందుకంటే ₹1,00,00,000 ఇప్పుడు నేను నెలకు 5 లక్షలు సంపాదించిన ఏంద్రా కదా అంతా వ్యవసాయం చేసుకోక మంచిగా, లేదంటే 4 గొర్రెలు మేకలు తెచ్చుకోక అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే ఉండిపోయారు అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి బయటికి తేవాలి. ఇప్పుడు మీరే అన్నారు అంటే అన్న ఇంకా 1947 టైప్లోనే కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. వాళ్ళందరిని ఎట్లా మోటివేషన్ చేస్తారు? ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి మీకు? ఉన్నాయన్న, ఉన్నాయి. మేము ఏమైతే అనుకుంటున్నామో ఇది పరిస్థితి. అక్కడ క్యాండిడేట్ని చూడు, ఇక్కడ క్యాండిడేట్ని చూడు. అక్కడ ఎట్లా అనిపిస్తుంది, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది. నీకు తగ్గట్టుగా నేను కానీ నేను మిమ్మల్ని బలవంతం పెట్టాను, ఏం చేయను. కాకపోతే మీరు కంపేర్ చేసుకోండి, ఇద్దరిని కంపేర్ చేసుకోండి, 3 4 కంపేర్ చేసుకోండి. ఎవరు బెస్ట్ ఉన్నారు, మీకు ఎవరైతే బాగుంటుంది. మేము చెప్పిన దాంట్లో మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి, కానీ కంపేర్ చేసుకోండి. ఈ విధంగా చెప్పగలుగుతాం. ఓకే, చేసి అంటే నాకు ఆ చేయాలన్న శక్తి కావచ్చు, చేయగలుగుతానన్న ఆతృత కావచ్చు, ఇది ఉంది ఒక పొలిటికల్ నాయకుడు. ఎందుకంటే ఊరికే కూడా చేయొచ్చు, కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఒక పోస్ట్ అనేది ఉంటే ఇంకెక్కువ అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని ఇప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా ఉంది ఊర్లో రెస్పాన్స్? మంచిగానే ఉందన్న, మంచిగానే ఉంది. యూత్ సపోర్ట్ చేస్తారు, పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తారు, ఉండాలన్నట్టు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు. గ్రౌండ్కి వెళ్తే తెలుస్తుంది అన్న, అంత ఆషమాషి అయితే కాదు. అవును, అంటే 3 4 నిలబడ్డ దగ్గర ఓట్లు అంటే ఉన్న 600 700 ఓట్లు కూడా చీల్స్తాయి. కాబట్టి చాలా టఫ్ ఉంటుంది అన్న. 20 నుంచి 15 ఓట్ల మధ్యలోనే గెలిచే వ్యక్తి ఎవరైనా సరే. సప్నా స్వామి బ్లాగ్స్ వాళ్ళు కావచ్చు. అంతే అన్న, అంతే. ఎందుకంటే అన్ని టఫ్ ఉన్నాయి కానీ ఇక్కడ ఇద్దరు చదువుకున్న వ్యక్తులు, ఇద్దరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళకుంది, వీళ్ళ పార్టీ వీళ్ళకుంది. అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ ఇండిపెండెంట్ ఆయనకున్నారు, ఇక్కడ మనకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే నిలబడరో ముస్లిం ఓట్లు అన్నీ అక్కడ పడుతుండొచ్చు కదా? అట్లా ఉంటున్నాడు. బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటారు కదా నీడ. బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారా ముస్లిమ్స్ కూడా? అవును. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటారు, అంటే ఓటింగ్ అది కావచ్చు, కొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనే టైం పడుతుంది అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ కేసీఆర్ పక్క జరిగితే తప్ప ఇక్కడ ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ముస్లిమ్స్ అక్కడికి పోతారు, కేసీఆర్ పక్క జరిగితే. అంటే కానీ ఇక్కడ కేసీఆర్ గారికి సర్పంచ్ ఎలక్షన్లోనే సంబంధం లేదు. కానీ అదే కదా ఇప్పుడు జరిగేది. ఓపెన్ గా చెప్పాలంటే సంబంధం లేదు. ఎందుకంటే పార్టీ వ్యక్తి కావచ్చు, కానీ పార్టీ నుంచి ఈయనకి ఏది ఉండదు. స్థానిక సంస్థలకు అసలు గుర్తుండదు, పార్టీ గుర్తుండదు. ఇక్కడ క్రియేట్ చేసింది అదే కదా అన్న. పార్టీ పేరు చెప్పు, పార్టీ పేరు కేసీఆర్ గారి పేరు కావచ్చు, హరీష్ రావు గారి పేరు కావచ్చు, అవును, పేరు చెప్పుకొని గెలుస్తారు అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదన్న. మరి రేపటి రోజు చెప్తున్నా కదన్న, రేపటి రోజున బీఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ పక్కకు తీసుకొని బీజేపీలో కలిపించింది అనుకో, వేరే ఆప్షన్ ఉండదు. ఇంకొకసారి గెలవకపోతే ఏం చేస్తారు? ఎన్ని రోజులు పార్టీని కాపాడాలంటే ఎంత సరే, అక్కడ వరకు మనం ఆలోచించకున్నా కూడా ఇంకొకసారి గెలవకపోతే పార్టీని ఏం చేస్తారు? ఏం చేయలేదు, తీసుకొచ్చి బీజేపీలో కలుపుతారు, లేకపోతే మొత్తమే వదిలేస్తారు. ఇప్పుడు మేమే స్వామిని రాని గెలుచు ఇప్పుడు అంటూ చూసినాం. వాళ్ళ పరిస్థితి రేపు ఏందన్నా అంటే ఇక్కడ పరిస్థితులు పక్కన పెడితే ఉన్నప్పుడే ఊరికి మంచి జరుగుతుంది. ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనేది విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది? ఊరు సమస్యలు. అవును, ఎవరే పార్టీ ఎవరేంటి అనేది ఇక్కడ కులాలు మతాలు పక్కన పెట్టేసి ఎవరు పని చేయగలుగుతారు, ఎవరికి ఫాలోయింగ్ ఉంది అంటే బయటికి వెళ్ళి మాట్లాడగలుగుతాడు,
పొలిటికల్ సపోర్ట్ ఎవరికి ఉంది, పొలిటికల్ పరిచయాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఊరికి ఏదైనా ప్రాబ్లం అయింది లేదంటే ఏదైనా పని చేయాలంటే ఏం చేయగలుగుతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఊరోళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే యువత కానీ మీరు కానీ చెప్పాల్సింది ఏంటంటే కంపారిజన్. అంటే ముందు ఏం జరిగింది, ముందున్న సర్పంచ్లు ఏం చేశారు, ఇప్పుడు మేముంటే ఏం చేస్తాము, ఈ ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. అరే ముందున్నోడు ఇట్లనే అన్ని నీతి బోధాలు చెప్పిండ్రా బాబు, ఇది కూడా గంతేనేమో, గెలిచిదాకా ఒక మాట ఉంటుంది, గెలిచినాక ఒక మాట. మేనిఫెస్టో అనేది ఫస్ట్ నేనే తీసుకొస్తున్నాను మా ఊర్లో. ఇంతవరకు మేనిఫెస్టో లేదన్న. అవును లేదు, ఉండదు, ఏదో మాట చెప్తారు. అదే అంటున్నా కదన్న, నేను మేనిఫెస్టో తీసుకొస్తున్నా. మెయిన్ 5 సర్పంచ్ అట్లా పెట్టుకోవచ్చా మేనిఫెస్టో? ఎందుకు ఉంటుందన్న? పెట్టుకోవచ్చు, ఎమ్మెల్యేలకు ఉంటుంది కదా. ఎమ్మెల్యేలకు ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలు అందరు పనిచేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. వాట్ ఎవర్, చెప్పని పని చేయొచ్చు, చేయని పని చేయొచ్చు, చెప్పొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను మెయిన్గా 5 మేజర్ కారణాలతో నేను వస్తున్నా. వీటికి వాళ్ళు ఆదరించి మా వాళ్ళే అని అనుకుంటారు కాబట్టి ఉంటుంది, 100% ఉంటుంది. మాకు ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు మీకు? 8 మంది అన్న. 8 మంది. ఇండిపెండెంట్గా వార్డు మెంబర్లు ఉన్నారు కానీ మేము వేసింది ఇండిపెండెంట్గా వార్డు మెంబర్ లేదు. ఓకే, ఓన్లీ మీరే తిరగాలి, మేమే తిరగాలి. రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్ అనేది చాలా రిస్క్ ఎక్కువ. ఉంటారు వాళ్ళ వార్డు మెంబర్స్ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ తీసుకోతారు. కానీ అందుకని ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తికి ఎందుకంత క్రేజ్ ఉంటుంది అన్న? అవును, అది వేరే ఉంటుంది. అది వేరు ఉంటుంది. అది అంటే ఒంటి కాలు మీద అని అంటారు కదా, ఇప్పుడు కదా నిజమైన విజయం ఇప్పుడు రావాలా. ఓకే, చుట్టూ వార్డు మెంబర్లను పెట్టుకొని చుట్టూ అందరిని పెట్టుకొని వాళ్ళే వేపించర్లే అంటే కాదు కదా. వాళ్ళే అంతా చూసుకునేది. రైట్, ఇప్పుడు వెనక కానిస్టేబుల్ వాళ్ళని చూసుకున్నట్టు అట్లా కాదు కదా. డైరెక్ట్ ఇప్పుడు మేము దిగిన డైరెక్ట్ ఇప్పుడు ఓకే, డైరెక్ట్ మేమే పోయి అడుగుతున్నాం, డైరెక్ట్ మాకే వేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది మరి లోగో? ఇటు థర్డ్ తర్వాత వస్తుంది అన్న. థర్డ్ తర్వాత. అదే మేము ప్రచారం స్టార్ట్ చేస్తున్నారా, ఇంకేమైనా టైం తీసుకుంటున్నారా? లోగో వచ్చిన దానికోసం వెయిటింగ్ అన్న. లోగో రాగానే ఫైరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎట్లా? యువత ఉన్నాం, యువత సపోర్ట్ చేస్తుంది మాకు. అదే యువత ఇంట్లో 3 ఉన్నారు, యూత్ 2 పిల్లలు ఉన్నారు, యూత్లో 2 ఉన్నారు. ఆ 2 ఇంటికి ఒప్పించి చెప్తే వాళ్ళిద్దరు ఓట్లు కూడా మనకే పడతాయి. సేమ్ అట్లనే ఉంది పొజిషన్. చదువుకున్న వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పేసి యువత మొత్తం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇన్ని రోజులు ఎట్లుంది, ఇప్పుడు జరిగితే ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా, నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. మంచి డెసిషన్ తీసుకున్నావు, వాళ్ళతో టైఅప్ కాకుండా నువ్వు మంచి పని చేసినావు, వాళ్ళకి టైఅప్ అయితే మళ్ళీ అదే అవుతుండే, నువ్వు సపరేట్గా వచ్చి ఇంకా చాలా మంచి పని చేసినావు, మీకు సపోర్ట్ చేస్తాం, చాలా మంది చెప్తా ఉంటారు. ఓకే అన్న, ఈ వీడియోల ప్రభావం ఏమన్నా నెగిటివ్ పడుతుందన్న డౌట్ ఏమన్నా ఉందన్న? అంటే గల్లు వీడియోలు తీసుకున్నట్టు, అంటే ఏగా వీడియోలు తీసుకునే వాళ్ళకి ఏమరకరా, వీడియోలలో మాట్లాడినట్ట ఇది రాజకీయం అంటే, ఇట్లా థింక్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? వీడియోలు చేసేటోళ్ళకే తెలుస్తుంది కదా, అంత ఈజీ కాదు కదా వీడియోలు కూడా చేయడం. సరే, ఇంకో ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అన్న. ఇది వీడియోలు తీసేటోళ్ళకి ఎందుకు ఈ రాజకీయం? రైట్, ఇండైరెక్ట్ క్వశ్చన్ అదే. నేను వీడియో తీయడం వల్ల అడవి మసీద్ అనేది ఒకప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. అసలు నాకే తెలియదు, ఇక్కడ పక్కన ఇటుకెళ్ళనది. నేను చేసే పనికి రేపటి రోజున మీరు అడవి మసీద్ అంటే ఏడనుకున్నా తెలుసా అన్న? ఏ సిద్దిపేట నుంచి ఏ లోపడుకోవాలనుకున్నా నేను అదే అంటున్నా. నేను అడవి మసీద్ నుంచి నేను వీడియోలు స్టార్ట్ చేస్తే నేను ప్రపంచాన్ని చూపించగలుగుతాను, నాకు ఆ శక్తి ఉంది. మీకు తెలుసు, నేను ఒక వీడియో పెడితే లక్షలలో వ్యూస్ పోతుంది, లక్షలలో పోతుంది. అవును, నిమిషాలలో లక్షలలో పోతున్నాయి వీడియో. నేను అదే అంటున్నా. ఇప్పుడు నా గ్రామాన్ని నేను ప్రపంచానికి చూపించచ్చు, నాకు ఒక అవకాశం ఉంది. ఒక వీడియోలు తీస్తున్నా కాబట్టి నేను ఒక వ్లాగర్గా నాకు ఈ ఒక అవకాశం నాకు ఒకటి ఉంది. నా గ్రామాన్ని నేను ప్రపంచానికి మొత్తం చూపించచ్చు, ఇక పలానా నేను ఈ పని చేస్తున్నా అని చెప్పేసి. ఈ ఇంటెన్షన్ కొంతమందికి ఉందా అన్న, ఏగా వీడియోలు తీసుకునేటోళ్ళు అనే ఇంటెన్షన్ కొంతమందికి ఉండొచ్చు అంటావా? స్టార్టింగ్లో ఉండగానే నేను చేసిన కన్నా కొన్ని పనులు, బలగం సినిమా వచ్చిందన్న ఫస్ట్. అవును, అందరు పెడుతురు, మన ఊర్లో కూడా పెట్టాలి. ఏ గ్రామ పంచాయతీల సర్పంచ్ కూడా ముందుకు రాలేదన్న, నేను పెట్టిన స్క్రీన్ వేసి నేనే పెట్టినా. ఓకే, అప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత బతుకమ్మ పండుగ, మా ఊర్లో బతుకమ్మ పండుగ చేయరన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. మా వాళ్ళు 53 మందిని మా మామలతో మాట్లాడిపించి కూర్చుండబెట్టి, మనం ఎందుకు చేయొద్దు బతుకమ్మ పండుగ, మనకేంది, మనకు మనుషులం కాదా, మనం పుట్టలేదా, మన భూమి పుట్టలేదా, ఏకతాటి మీద తీసుకొచ్చి 53 ఫ్యామిలీని కూర్చోబెట్టి బతుకమ్మ పండుగ అప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్నాం అన్న. మంచి మాట అన్నా. ఈ క్వశ్చన్ అడగాలి నేను విన్నా మొన్న రీసెంట్గా బతుకమ్మ. అప్పుడు బతుకమ్మ మీకు ఫస్ట్ నుంచి ఎందుకు లేదని తెలియదు అన్న. మాకు అది మాకు చేయలేక, మనకు వంతన లేదు, ఒకటే మాట, మాకు వంతన లేదు, మనది కాదు పండుగ. అమ్ముకున్నారు అనేది కొన్ని విషయాలు మాకు తెలియదు అన్నవన్నీ. అమ్ముకోవడమా ఉన్నదా లేదా అవి మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేము ఎందుకు చేయదు, మేము ఒక హిందువులం కాదా, ఏ కులం అనే అహంకారంతో ఈ కులం సపరేట్ వీళ్ళు అని చెప్పేసి మమ్మల్ని బతుకమ్మ పండుగ ఇన్ని రోజులు
చేయనీకుండా ఉన్నారు, సరే మాకు తెలియకుండా మా పెద్దలు ఇప్పటికీ మేము ఇప్పుడు చేస్తుంటే కూడా అంటే ఎదుటోళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారన్న, మీ దాంట్లో మీళ్ళు మరే మనం ఇంతేరా అనే విధంగా తొక్కుతున్నారు. ఇద్దరు ఉంటారన్న. మేము చేస్తే కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చేయమన్నాడు బతుకమ్మ పండుగ మిమ్మల్ని? నేను సొంతంగా పెట్టుకోవచ్చు, నేను చేయొచ్చు అన్న, కానీ నేను సొంతంగా చేస్తాను, నా ఇంటికే చేస్తాం. అదే మొత్తం కమ్యూనిటీని ఏకతాటి మీద తీసుకొస్తే చేయనోడు కూడా చేయాల్సి వస్తుంది. అంటే బతుకమ్మ ఈ కులాలు చేయొద్దని ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయి? నాకు తెలియదు, ఏ రాజ్యాంగం ఏమైనా రాసిందా? నాకు తెలియదు అవన్నీ. ఎందుకు చేయొద్దు అనే కాన్సెప్ట్ మాది. ఎందుకు చేయొద్దు, మనం మనుషులం కాదా? అంటే ప్రతి ఆడపిల్లకు ఉంటది బతుకమ్మ పండుగ అంటే రెడీ అవ్వాలి, బతుకమ్మ ఆడాలి అనేది ఒకటి ఉంటది. కొన్ని ఘోరం అన్న, కొన్ని ఎంత ఘోరం తెలుసా అన్న. నేను నాకు తెలివి వచ్చినప్పుడు అక్కడ బతుకమ్మ ఆడుతుంటే మా అమ్మ గిట్ల వాళ్ళందరూ బతుకమ్మలు చూడబోవాలరా, రెడీ అయ్యి బతుకమ్మలు చూడవాలని చీర కట్టుకొని అడిగిపోయి చూడబోతుండే. ఆడాలని వాళ్ళకి కూడా ఉంటది కదా? ఉంటది, కానీ ముట్టుకొని రాదు కదా. స్టార్ట్ చేసినావు కదా? చేసిన అయిపోయింది. ఎట్లా అనిపించింది? అంటే ఈ స్టార్ట్ అన్న, నేను ఒక మాట చెప్తా, ఈ బతుకమ్మ నుంచే నాకు స్టార్ట్ అని కూడా నాకు తెలిసి మేము షూటింగ్ తీయాలి. బతుకమ్మ సాంగ్ అనేది స్టార్ట్ చేసినాం. ఇంకా సాంగ్ మా చెల్లె నేను సాంగ్ పాడినాం, రాసినాం, అయిపోయింది. షూట్ చేయాలి, ఇల్లు కోసం వెతుకుతున్నాం. ఇక పేరు వద్దు కానీ ఒక ఆయనని తీసుకున్నాం. ఆయన ఇల్లు ఇచ్చినందుకు ఆయన కులమకెళ్ళి పక్క పెడతాను బెదిరించిరు ఆయన బతుకమ్మ సాంగ్ షూట్ చేయడానికే. సరే నేను అడగలే అన్నట్టు కాదు, గ్రామ పంచాయతీని అడిగినా, గ్రామ సర్పంచ్ని అడిగినా, అక్కడ ఉన్న పెద్ద మనుషులను కూడా అడిగినా, అన్నకి ఇట్లా షూట్ చేసుకుంటామంటే బతుకమ్మ పండుగ ఇప్పుడు ఎక్కడిది? బతుకమ్మ పండుగ ముందు గౌరవం చేయమేం చేసుకుంటే వేరే ఊర్లో చేసుకోపో. అదేంది షూటింగ్ కి వీడెవ్వడు అసలు చేయడానికి, వీడెవ్వడు అసలు చేయడానికి. ఓహో, మస్తున్నాయి అన్న రాజకీయంలో. నేను చెప్తున్నా, అన్నీ చెప్పలేకపోతా, ఎందుకంటే నాకు ఇప్పటికి అక్కడ ఓట్లు కూడా అవసరం కాబట్టి నేను అన్నీ చెప్పలేను. నేను చాలా నరకం అనిపించిన అన్న. హనుమాన్ చాలీసా గుళ్ళకు పోలే ఎవ్వరు గుళ్ళకు పోలే. మా ఊళ్ళో గుళ్ళకు పోదు కూడా. ఈ కాన్సెప్ట్ ఊర్లో నేను ఫస్ట్ టైం. నేను అంటే ఇది అంటే ఏ కులానికి సంబంధించి వాళ్ళకు గుళ్ళు ఉంటాయి? హనుమాన్ గుడి ఉంది, ఊరికి ఒకటే ఉంటుంది. హనుమాన్ గుడి ఎవరైనా పోవచ్చు, అది మేము పోలే ఇంతవరకు. నేను పోయినా ఫస్ట్ హనుమాన్ గుడిలో. అదేంది మా ఊళ్ళో అందరూ పోతారు? హనుమాన్ చాలీసా అనేది ఒక పవిత్రం. హనుమాన్ చాలీసా ఒక పవిత్రం లేదు. నేను బండపైన శిల్పం చేసి నేను పెట్టేయడానికి ఊరు మొత్తాన్ని కూర్చున్న పెట్టి నేను పెడుతున్నాను చెప్పేదాకా పెట్టనీయలేదు. ఏమన్నారు అప్పుడు? వద్దు మీరు పెడతారా హనుమంతునికి? మస్తు చూసి వచ్చిన అన్నదానం అవుతుంది. ఓ చాక్ తీసుకుని వెళ్ళి కోచ్ చూడకపోయినా మీ రక్తం ఏంది మా సేమ్ ఉంటుందా మరి ఏమన్నా? అందుకనే చదువుకోవాలన్నా, చదువు ఉండాలన్నా. అందుకనే చదువు ఫస్ట్ నుంచే మనకు రావాలంటే అంగన్వాడీ నుంచే మనం స్టార్ట్ చేయాలా. అంగన్వాడీ బాగుంటే, స్కూల్ బాగుంటే, ఇవన్నీ బయటికి వెళ్తూ ఉంటాయి. మనకు టీచర్లు బాగుంటాయి. ఇక్కడ నీ 10th అయిపోయిన తర్వాత నీకున్న నాలెడ్జ్ ఎక్కడ? ఇంటర్కే ఆగిపోతే నీ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఇవే బర్రెలు, ఇవే గొర్రెలు, ఇవే. సారీ అంటున్నందుకు, కానీ ఇదే కదా నాలెడ్జ్. ఇదికే కదా మనకు ఉన్నది. ఈ నాలెడ్జ్కి మన పెద్దలు నేర్పించిన నాలెడ్జ్ ఏంది? ఇదే కులం, ఇదే కుళ్ళు, ఇలా కుతంత్రం. ఓకే, మీరు ఇంతకుముందు ఒక చిన్న స్కిప్ అయింది అన్న స్టోరీ. మీరు బతుకమ్మ చేసిన తర్వాత కొంచెం అగ్రెసివ్ కావచ్చు, కొంచెం నీలో ఏదో తపన అయితే ఉంది. అంటే చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది అన్న ఒక బాధ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని కొట్టి పడ్డా కొద్దీ కొట్టి లేస్తే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. అంటే చూస్తూ ఉంటే నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన, అప్పుడు ఉన్న విధానం వేరే ఉంది, ఇప్పుడు అంటే బతుకమ్మ ఫస్ట్ మీరు చేసినప్పుడు, పండగ అయిపోయిన తర్వాత కావచ్చు, చేసినప్పుడు కావచ్చు, మీ గురించి ఏ విధంగా మాట్లాడుకున్నారు? ఓకే చెయ్యని అన్నట్టుందా, లేదంటే మొత్తం ఈ సప్నస్వామి బ్లాగ్స్ వీళ్ళే మొత్తం రాజ్యాంగం రాస్తురు అనే విధంగా మాట్లాడారు? వీడికి ఏం పని లేదు, వస్తున్నా అందరినీ జడగొడుతుండు. వాస్తవం ఇది. నేను ఎందుకన్నా వెనకాడుగు వేస్తున్నా అప్పుడప్పుడు మాట్లాడలేకపోతే. వీడు వచ్చిండు లేని పెడతాడు వీడు. బతుకమ్మ మనం చేయకపోతే ఇన్ని రోజులు ఏమైనా అయిందా? ఇప్పుడు చేసి ఏం లాభం? చేసిన వాళ్ళకి ఏం లాభం? అది కాదు కదా, మనం చేయకుండా కూర్చుంటే బెస్ట్. మా పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు మా వాళ్ళు. ఎవడు చేయమన్నాడు బతుకమ్మ? మన పండుగ అదేమన్నా? ఓహో, ఇవి కూడా ఉన్నాయా? ఉంటాయన్నా. మీ పండుగలు ఏంది మరి? అన్ని పండుగలు మాదే. దసరా మాదే. దసరా అందరూ చేసుకుంటారు, మరి మీరే చేసుకోవాలి, అందరూ ఎందుకు చేసుకుంటారు? అట్లా కాదు కదా, పెద్ద మనుషులు కొంతమంది అన్న వాళ్ళ పోవాలి. అది మొత్తం పోతే తప్ప చదువుకున్న వాళ్ళు. నేను ఇంతకుముందు అదే అన్న, అంటే పెద్దవాళ్ళు కొంతమంది. మొన్న ఈ దుర్గమాతను పెడితే మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అబ్బాయి, ఆ విషయం మీద మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతాను. కాసిం అని అబ్బాయి, నాగర్ కర్నూలు సైడు. అది ఫస్ట్ మనమే టేకప్ చేసినాం, తర్వాత నేను కొంచెం వేరే బిజీలు ఉండి తర్వాత వెళ్ళినాం. కరట కళ్యాణ్ కూడా వచ్చింది. మీరు ఇంతకుముందు అన్నారు మమ్మల్ని లోపలికి గుళ్ళోకి రానియలేదు. నేను ఒకానొక సందర్భంలో ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేనేం పాటిస్తాను, నా సరౌండింగ్లో ఏముంది అనేది నేను చెప్పగలుగుతా. మా దగ్గర గుడి ఉంది, హనుమాన్ల గుడి ఉంది, అందరూ వస్తారు గుడికి. మరి నాకు తెలిసి అందరు వస్తారు. పెద్దగా మా దగ్గర అయితే ఏముండదు, అందరు కూర్చొని తింటారు. కానీ
మీ ఊర్లో ఉన్నట్టు అందరూ ఉండాలంటే మరి నేను అంతటి తిరగాలి, నేను తిరగలేను. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే పక్కనే ఇప్పుడు ఇటుకాలకి ఈ మీ ఊరికి పెద్ద డిఫరెంట్ కూడా 10 కిలోమీటర్ 15 కిలోమీటర్స్ అంతే. అంతేనా? ఈడనే మీరే చెప్తా ఉంటే నేను షాకింగ్ ఉన్నా, నేనే ఇంకా తెలుసుకోవాలా ఏందని అనిపిస్తుంది ఓపెన్ గా చెప్పాలంటే. మమ్మల్ని చూసి చాలా ఊర్లు చేస్తురన్న. అనంతరం పక్కనే మా చెల్లె మా ఊర్లో కూడా చేసిరు మొన్న చేస్తురు. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది అంటే మా ఊర్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసిరు, ఎస్సీకి సంబంధించి చేయలేదు. కానీ మొన్న బతుకమ్మ అప్పుడు చూసిన చేసిరు. అన్ని రోజులు ఎందుకు చేయాలి అన్న? అదే వాట్ ఎవర్ అంటే చెయ్యాలి. అంటే నేనేమంటున్నా అంటే పండగ అనేది ఊరికి అందరు ఎంజాయ్ చేస్తట్టు ఉండాలి తప్ప కొంతమంది ఎంజాయ్ చేస్తే కొంతమంది చూస్తట్టు ఉండొద్దు. వీళ్ళతో ఎవరితోటి కాదు అది. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పొద్దు. చెప్తే కూడా చాలా బ్యాడ్ అయితే చేసి చూపిస్తాంటావా? చేసి చూపిస్తా, 100% చేసి చూపిస్తా. అవి మళ్ళీ మీకు చెప్తా అన్న, పలానా రోజు నేను అని నేనే క్వశ్చన్ చేయొచ్చు. ఈ రోజు ఇంత కూల్గా మాట్లాడుతున్నా, రేపు పొద్దున వేరే ఉంటుండొచ్చు నా క్వశ్చనింగ్. అంటే నేను ఆ దేవుని నేనేమంటున్నా అంటే అగ్రెసివ్గా ఉండి లోక జ్ఞానం ఉన్నోళ్ళు పొలిటికల్గా ఉండాలనేది నా ఇంటెన్షన్. అది మీ ఊరోళ్ళకి కూడా అర్థం కావాలి. వాట్ ఎవర్ ఈగోకు పోతే పనులు కావు. ఊరు డెవలప్ కావాలంటే కొన్ని మనం ఎందుకంటే మీరు కావచ్చు, ఊర్లో ఉన్న జనాలు కావచ్చు, కొంచెం ఆలోచించాలి. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోస్ట్ అనేది ఏదో చేయాలి, నాకు పోస్ట్ ఉంటే నేను ఏదో చేయగలుగుతా అనే తపనలో మీరున్నారు. పోస్ట్ ఇవ్వాలన్న తపనలో వాళ్ళు కూడా ఉండాలి. ఎవరికో ఇచ్చేసి ఏదో ఆగం చేసేసి ఎవరి చేతుల్లో పగ్గాలు పెట్టి ఎవడో లాగితే వచ్చేటట్టు ఉంటే మీరు ఇంతకుముందు ఓ మాట అన్నారు, ఏదైనా చేయాలంటే మేము 10 నిమిషాలలో చేసేసినాం కానీ గంట పట్టింది చేసేటోళ్ళకి 3 గంటలు పట్టింది అనేది ఉన్నప్పుడు ఈడనే ఓన్లీ ఇక్కడ చిన్న విషయానికే 3-4 గంటలు పడితే మరి ఇంకో పెద్ద పని వస్తే 3-4 నెలలు పడుతుండొచ్చు. 10 నిమిషాలు 10 రోజులలో చేసేటోడు కావాలన్నా, మనకి పని చేసేటోడు 3-4 నెలలు టైం తీసుకునేటోడు కావాలన్నా, ఇది మీ ఊరోళ్ళు గ్రహించాలి. ఆలోచించారన్న. వాళ్ళకి ఆల్మోస్ట్ ఉంది, వాళ్ళ మనుషులలో ఉంది. కాకపోతే మేము ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది మాకు. ఖచ్చితంగా మేము గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయన్న. ఓకే అక్క, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటి అసలు మిమ్మల్ని తక్కువ అడుగుమన్నారు కాబట్టి తక్కువనే అడుగుతున్నా, మొత్తం మేమే మాట్లాడుతున్నాం. ఏంటి ఫైనల్ గా మీ ఊరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం అక్క? ఒక సర్పంచ్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి మమ్మల్ని గెలిపించి చూస్తే, గెలిపించిరనుకో ఇప్పుడు మేము అన్న పనులు కాక ఇంకా ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనకి చెప్తారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం ఒక 5 టాపిక్స్ అయితే మనము ఎంచుకున్నాం, మెయిన్ రీజన్స్ అవన్నీ. ఇంకా మనం ప్రచారానికి పోతే కొందరు చెప్తారు ఏమేం ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాము. పర్సనల్ గా ఫండ్స్ రాకపోతే కూడా డబ్బులు పెట్టాల్సి వస్తుంది, పెట్టగలుగుతారా? మేము వెనకే పోలేదండి ఎక్కడ, మేము ఇప్పుడు ఎక్కడ వెనక పోలేదు. ఇయ్యకపోయినా సరే మేము చేసి చూపించినాం పనులు. ఊరు వాళ్ళకి మీకు తెలిసి ఉండొచ్చు, చూసే జనాలకు కూడా తెలియాలి కదా. అవునవును. ఎందుకంటే మీ ఊర్లో ఉన్న చుట్టాలు వేరే ఊర్లో ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి మీ ఊరు సప్న స్వామి బ్లాగ్స్ వాళ్ళు ఇట్లా చెప్పారని షేర్ చేయొచ్చు. అందుకు అడుగుతున్నాయి క్వశ్చన్. అన్న అయ్యే పని ఉంటుంది, చేస్తామన్న. మరీ 10 లక్షల పైన వర్క్ ఉంది, మీరు చేయలేదంటే చేయలేము కదా అన్నది. అందరూ చేయలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ల్యాండ్ ఇచ్చే ప్రైస్ పొజిషన్ ఏమైనా ఉందని. మాకు ల్యాండ్ లేదు, మేము ఇవ్వలేము. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది చూపిస్తాం, కట్టిపిస్తాం. ఇలా ఆ ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం మేము చేస్తామన్న. ప్లేస్ ఉంది, మేము చేస్తాం. చెప్తే రేపటి రోజున ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడనే అన్న మెయిన్ రోడ్ బిట్టు ఎకరా 10 గుంటలు కదా, ఎకరా 10 గుంటల పైనే ఉంటుంది. బోర్డు పాతి పెట్టిరన్న. గ్రామ పంచాయతీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్, అది ఏమంటారు మన ఫంక్షన్ హాల్. ఓకే. బోర్డు పాతిరన్న, రాపిచ్చి బోర్డు పాతిరు. దాన్ని తీసి పడేసారు, వేటోళ్ళకి అమ్మేసారు. లేదు ఇప్పుడు అది అమ్మేసారు. ఎవరు అమ్ముతారన్నా? ఊరోళ్ళే అమ్మారు. క్వశ్చన్ చేస్తే నువ్వు ఓడివి. ఇగో ఇవన్నీ అడగొద్దంటే సప్న స్వామి ఎవరు ముందుకు రావద్దు, వీళ్ళు వెనకనే ఉండాలి. రావాల్సిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు రావాలి. ఆ క్వశ్చన్ చేయని వద్దు, రావాలి. ఇగో ఇది మలేషియా తిన్నావా అంటే తిన్నా, ఇప్పుడే తిన్నాక అంతే. అంతే. ఇలా గిద్దినాలు నువ్వు సర్పంచ్ అని ఎవరు నాయన పెరిగి నాకు తెలిసి ఇప్పటికే మీకు ఒక 50% అర్థం కావచ్చు. కానీ ఇంకా 50% ఉంది నేను చెప్పని. అవి నాకు ఈ రాజకీయంగా ప్రతి దాని మీద గెలిస్తే కొట్లాడతావన్నా? 100%. ఎందుకు కొట్లాడనన్నా? గెలిచే యుద్ధం చేసేటోడికి కత్తిస్తే 100% గెలుస్తాడు. కత్తి లేదని, కత్తి కోసమే వెయిటింగ్. ఇంకో విషయం కూడా చెప్తా. యుద్ధం చేయాల్సి వస్తే, యుద్ధం చేస్తుంటే నువ్వు ముందుకెళ్తుంటే యుద్ధాలు ఆయుధాలు కూడా వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు నేను పొజిషన్లో అదే ఉన్నా. నేను యుద్ధం చేద్దామని డిసైడ్ అయినా ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. నేను నమ్మకంతో నేను ఉన్నాను. ఓకే అక్క, మీరేం చెప్తారు? అక్కలకి ఏం చెప్తారు? అన్న అగ్రెసివ్లు ఉన్నాడు, ఒక తపనలు అయితే ఉన్నాడు, 100% అది ఉండాలి. నేను ఏదో చేయాలన్న తపనలు ఉన్నాడు, ఇది మిస్ అయితే నేను చేయలేమో అన్న అదైతే నాకు కనిపిస్తూ ఉంది. మీరు ఇప్పుడు సర్పంచ్, మీరు ఆయన ఎంత ఎన్నుకున్నా ఏదున్నా, ఆయన ఎంత గైడెన్స్ ఇచ్చినా, రేపు పొద్దున ఏదైనా చేయాలన్నా మీరే. కాబట్టి అక్క గెలుపు ఓటం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, బట్ గెలవాలనే దేవుని ప్రార్థిద్దాం.
వాట్ ఎవర్ మంచి జరగాలి అన్న ఆలోచన మేము మంచి జరిపించుకోవాలని మీ ఊరు వాళ్ళకు ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా కొంతమంది ఒక్కొక్క మాట త్రూగా కూడా మారిన వాళ్ళు ఉండొచ్చు. లేదు ఒకసారి ఆ పిల్లగానికి ఆ పిల్లకి చూద్దాం చేస్తారేమో వాళ్ళ దగ్గర అది ఉంది అని కూడా మారిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకొకటి ఈడ మనం కూర్చున్నప్పుడు కావచ్చు తిరిగినప్పుడు కావచ్చు ఈ టీంలో తిరిగిన వాళ్ళు అక్కడ ఓట్లు వేయచ్చు, ఆ టీంలో తిరిగిన వాళ్ళు ఇక్కడ రాజకీయం అనేది రాజకీయం ఇది చెప్పలేము. ఇది ఎమ్మెల్యే వేరు ఎంపీ వేరన్న. అవును సర్పంచ్ ఇంకా డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. రాజకీయం అంటేనే సర్పంచ్ ఎలక్షన్ రైట్ ఇదన్నా అవునా కదా. రాజకీయం అంటే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇవి కాదు, రాజకీయం అంటేనే సర్పంచ్ ఎలక్షన్. అందుకనే ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటుంది అన్న సర్పంచ్. అక్క ఏమనిపిస్తా ఉంటది ఇంత అగ్రెసివ్గా ఎందుకు మనకు అట్లా ఎప్పుడైనా చెప్తా ఉంటావా? వస్తారా అని లేకుంటలేదు ఎందుకు నువ్వు అంత వెళ్ళకు అని ఎప్పుడన్నా చెప్తా ఉంటావా? అన్నకి నేను చెప్పినా వినడా అనుకుంటా. నాకు ఉంటుంది అన్న, నాకు నేను ఒకటి డిసైడ్ చేసి పెట్టుకుంటా, స్వప్న ఇది మనం చేయాలి చేస్తాం అంతే. నేను మంచి చేయడానికి వెళ్తున్నా, నేను ఏదో తీయడానికో ఏదో ఎక్కడ ల్యాండ్ ఉన్నాయి చేయడానికో నాకు ఇంతవరకు వాటిపైన కూడా నాకు నాలెడ్జ్ కూడా లేదు. ఏ ల్యాండ్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. కాకపోతే కొంతమంది అదే పని మీద ఉంటారు. నాకు అలాంటి అవసరమే లేదు, చేయాల్సింది మంచి. అలాంటి అంశ వేస్తాడేమో అన్న భయం కూడా ఉండొచ్చు అనుకోవచ్చు అన్న. తిరిగేటోళ్ళు 10 మందే ఉంటారు అన్న, గుర్తుపెట్టుకొని. చాలా ఏ ఊర్లో అయినా కూడా ఏ పార్టీ నుంచి అయినా తిరిగేటోళ్ళు 10 మంది 15 మంది 20 మంది అయ్యేస్ట్. వాళ్ళను నువ్వు మార్చకపోవచ్చు, వాళ్ళు భయపడుతుండొచ్చు, వాళ్ళ వెనుక ఒక 100 లోట్లు ఉంటాయి అన్న. వీళ్ళు ఎప్పటికి మన దగ్గర రాకపోవచ్చు, కానీ వెనుకొన్న వాళ్ళు ఉంటారు చూసావన్న, వాళ్ళు మారుతారు అన్న, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మనం ఆ ఓటు నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఓటుని నేను అడుగుతా, నేను ఇంటికి వెళ్ళి నా ఇంటెన్షన్ నేను చెప్తా, ఇంకో ఇది నేను చేస్తా, ఇది నాకు కావాలి, మనకి ఊరికి కావాల్సినవి ఇవి ఉన్నాయి నేను చెప్తా. ఓకే అది మా బలం, మేము అదే ముంగడికి పోతాం. దాంతో వీడియో ఏదన్నా మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నామని ఏమన్నా వీడియో రిలీజ్ చేయడం ఏమన్నా జరిగిందా? ఇంతవరకు నేను నా సోషల్ మీడియాలో నాకు 1,30,000 సబ్స్క్రైబర్లు, ఇన్స్టాగ్రామ్లో 1,01,000 సబ్స్క్రైబర్లు. నేను ఎక్కడ కూడా రీల్ పెట్టలే, కనీసం ఒక ఫోటో కూడా ఇప్పటివరకు పెట్టలేదు. అంటే పెడితే సపోర్ట్ ఏ విధంగా ఉంది అంటే మీరు చేయగలుగుతారు? అంటే ఒక మనిషి ఒక పని చేస్తూ ఉన్నాడంటే 10 కోట్ల కంటే ఒక మనిషి ఇచ్చే సపోర్ట్ అనేది బాగా ఉంటుంది. ఒకటి అనుకున్నా ఏంటంటే, సరే నేను జెడ్పీటీసీ క్యాండిడేట్ యాక్చువల్లీ వస్తే దాని కూడా మనకు పోటీ ఉంటుంది, ఎంపీటీసీ కూడా ఉంటుంది, జెడ్పీటీసీ కూడా ఉంటుంది. అంటే ఇది పోయినా పోకపోయినా కంటిన్యూషన్ చేద్దాం. ఇంకా నేను ఆగేటోని కాదు, నేను రాజకీయంలోకి వచ్చిందే ఇక్కడతో ఆగేటోని కాదు. నేను ఇప్పుడు ఊర్లో 10 మంది కలిపి నన్ను ఆపాలనుకుంటే నేను వాళ్ళు కట్టేసినా నేను ఆగలేను. కాకపోతే ఇక్కడ అటు ఇటు జరిగితే జరగవచ్చేమో చెప్పలేము. కాకపోతే రేపటి రోజున ఎంపీటీసీ ఉంటుంది, దాని తర్వాత జెడ్పీటీసీ ఉంటుంది. ఇక్కడంటే ముస్లిమ్స్, ఓన్లీ ముస్లిమ్స్ కాబట్టి నేను తొక్కేస్తారా అని ఇక్కడ నువ్వు అనొచ్చు. రేపటి రోజున జెడ్పీటీసీకి 28 ఊర్లు ఏమో వాట్ ఎవర్ ఇండిపెండెంట్ ఉన్న ఒకటి వాళ్ళే నీ మీద అరే ఇచ్చి చూద్దాము చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. అందుకనేగా నేను ఇండిపెండెంట్ నుంచి చేశాను. వాళ్ళే నాకు సపోర్ట్ చేసి ఒక పార్టీ, ఆ పార్టీ నుంచి అయితే నువ్వు ఇక్కడ చెల్లదబ్బా, నువ్వు ఇండిపెండెంట్గా మీకు సపోర్ట్ చేస్తామంటేనే, మా మామలందరూ కలిసి ఇండిపెండెంట్గా పోదామంటేనే ఆ విధంగా మేము వచ్చినాం. ఇప్పుడు ఓకే ఉన్నది అవకాశం ఉన్నది, మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. నాకు మంచి చేయడానికి ఒక అవకాశం మాకు వచ్చింది, నేను 100% ముందు ఉంటా చేస్తా. ఓకే ఇప్పుడు సప్నకకు వచ్చింది సర్పంచ్గా, రేపు పొద్దున మళ్ళీ మీ ఇంట్లోకి జెడ్పీటీసీ ఇట్లాంటివి ఏమైనా ప్లానింగ్లు ఉన్నాయి? ఇక్కడ గెలిచిన తర్వాత కూడా ఇది గెలిస్తే ఇంతటితో ఆగుతారా అన్న? అవకాశం వస్తున్నప్పుడు, మనిషికి చేయాలనే తపన ఉన్నప్పుడు, దానికి మనం అర్హత అనుకున్నప్పుడు, పార్టీ 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీకి సంబంధించింది కాబట్టి అవకాశం ఇస్తే దాన్ని కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక మనిషి సర్పంచ్ తోటే ఇక్కడ నేను వాగిపోయి ఇక్కడ ఉండదు కదన్న. దాని తర్వాత అవకాశం వస్తే దాన్ని కూడా పోవచ్చు. జెడ్పీటీసీ 26 ఊర్లు 36 బూతులు, ఓకే దానికి కూడా అవకాశం రావచ్చు. పార్టీ గుర్తు ఓకే ఉండొచ్చు. ఇప్పటి వరకు మీ ఊర్లో ఏదైనా టాక్ వచ్చినప్పుడు, అంటే నీ వెల్ విషర్స్ కూడా ఉంటారు కాబట్టి, ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు అన్న నీ గురించి ఇట్లా మాట్లాడుకురు అట్లా మాట్లాడుకుంటారు ఏమైనా వస్తాయన్న? ఎందుకు రావన్నా? మనం రాజకీయంలోకి ఒక్కసారి వచ్చినప్పుడు మన అనుకున్నోడే మన దగ్గర ఉంటాడు. మన పార్టీలు ఉన్నా సరే కానీ వానితో ఏడవుతారా అని ఇంకోటి అంటాడు. వేరే పార్టీలో ఏడు బీజేపీ వానికి ఏం వేస్తేవారు అని ఇంకోటి అంటుంటాడు. కానీ నన్ను పక్కనోడే మనకి వేస్తాడని వానికి తెలియదు. మళ్ళీ రాజకీయం చాలా ఉంటుంది అన్న. మీరు స్టార్టింగ్ నాకు ఒకటి అన్నారు, అసలు ఇంత సడన్గా ఎట్లా డెసిషన్ తీసుకున్నావు అని. సడన్ డెసిషన్ కాదనేది. నేను రాజకీయంలో దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళలో నేను రాజకీయంలో ఉండి, కాకపోతే నేను బయట చెప్పుకోలే, నేను బయటకు వెళ్ళే. నాకు తెలిసిన స్టేటస్ మీరు చూస్తుండొచ్చు, చూస్తా అప్పుడప్పుడు. ఎంపీ దగ్గర నుంచి డైరెక్ట్ స్వామి డైరెక్ట్ నన్ను అనగలుగుతాం. ఈటల రాజేందర్ డైరెక్ట్ మేము కూర్చొని మాట్లాడగలుగుతాం. అక్కడ బయట పెంచుకోగలిగిన, కానీ ఇక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నా. కాకపోతే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, అది మొత్తం మీద గెలుస్తానే నమ్మకం అవుతుంది. గెలిస్తే ఊరికి ఏదన్నా చేద్దామనేది అయితే ఉంది. ఆ ఇంటెన్షన్ మీకు కనిపించచ్చు. ఇప్పుడు ఈ 40 నిమిషాల 50 నిమిషాల వీడియోలలో నేనేంది అనేది మీకు కనిపించచ్చు. కనిపించింది వాట్ ఎవర్. ఇప్పుడు ఫైనల్ కన్నా ఇంకా నేను
గెలిచిన తర్వాత వస్తా, గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. గెలుస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే గెలవాలి అంటే మీరన్నది కూడా వాస్తవం. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, మాట చాతుర్యం ఉన్న వాళ్ళు కావచ్చు, అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, పొలిటికల్ పరిచయాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఉంటే ఊరు పేరు బయటికి వెళ్తుంది. అవునన్న. వాట్ ఎవర్ మీరు ఇంతకుముందు అన్నట్టుగానే అడి మసీదుపల్లి అంటే అంతకన్నా ముందు ఎవరికి తెలియదు. ఇది ఓపెన్ టాక్. మీరు ఎప్పుడైతే ఇవి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి తెలుసు. కొన్ని ఊర్లు కొంతమంది వాళ్ళు ఆ జెలస్ అనేది ఉంటుంది. ఊర్లలో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు ఈ ఊర్లో కొంతమంది రెస్పెక్ట్ చేసుకున్నారు, పక్క ఊరికి వెళ్తే మీతో సెల్ఫీలు దిగేటోళ్ళు ఉంటారు. కదా అది ఉంటారు. వాట్ ఎవర్. ఎందుకంటే ఈ ఊర్లో ఏమైపోతుంది అంటే ఈ లీల విధానమా ఇంకో గాడే జెలసీ అట్లుండరులే అన్న. జెల్సీ అనేది కొంతవరకు ఉంటుంది. మాక్సిమం నాతో అయితే ఉండరు. బయట ఎవరితో మాట్లాడుకోవచ్చు కానీ ఎవరు చూసినా నమస్తే పెడతారు, నమస్తే అన్న అంటారు, కాకా బాబాయ్ పిన్ని. మతాలు వేరైనా సరే తాత ఉంటారు, బాబాయిలు ఉంటారు, పిన్నిలు ఉంటారు. మేము ఇట్లనే వరుసలు పెట్టే పిలుచుకుంటాం. సరే వాళ్ళు ముస్లిమ్స్ అయినా మేము హిందూస్ అయినా ఇక్కడ వేరే క్యాస్ట్ పరంగా వాళ్ళు వేరే ఉన్నా కూడా ఊర్లో అయితే ఇది ఒకటి ఉందన్న, మేము వరుసలు పెట్టే పిలుచుకుంటాం. ఇప్పుడు మీకు చెప్తాను, నేను ఇప్పుడు ఈ పార్టీలకు వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు అయిపోయిందన్న. అంటే నేను సిటీలో ఉన్నప్పుడు 13 ఏళ్ళు దాంట్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు దగ్గర 5 ఏళ్ళు వస్తుంది. ఏ ఒక్క రోజు వాళ్ళు ముస్లిమ్స్ అంతమంది ఉన్నారు, బీజేపీ నేను ఇంత ఇక్కడ ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా పార్టీ విషయంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు నన్నలే, నేను వాళ్ళనలే. ఓకే, ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా మీ ఊరు వాళ్ళకి? మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా లేవటారు కాబట్టి ఈ మాట ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో నేను ఒక మాట అయితే చెప్తున్నా, రేపు పొద్దున ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు గెలవాలనే కోరుతున్నా. థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత రేపు పొద్దున మీ ఊరు నుంచే అన్న మీ వీడియోలో మేము ఈ వీడియో చూసి ఓటేసినాం అన్న వాళ్ళు కూడా ఉంటారు. అవునన్నా. ఒక 5-6 మంది అన్న ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు నేను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అవునన్నా. ఎందుకంటే నా వీడియోలో మీరు చెప్పినప్పుడు 100% నేనైతే ఒకటి చెప్తా, నాకైతే నమ్మకం ఉంది వాళ్ళ మీద. థ్యాంక్ యూ అన్న. చేస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా చూస్తా ఉన్నాను వీళ్ళ విధానం. ఎందుకంటే యాటిట్యూడ్ అది కావచ్చు, అంత ఎంత ఫేమ్ వచ్చినా లేచిన కొద్దికి ఒదిగినట్టే అనిపించింది తప్ప ఎక్కడ మేము అది అని ఈగోలు చూపించినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా, ఏది చేసినా, వాట్ ఎవర్ ఏది ఉన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, చూద్దాం ఏం చేస్తారనేది కూడా చూద్దాం. ఎందుకంటే చాలా మందికి చాలా ఇచ్చారు కదా, దొంగ చేతుల పగ్గాలు పెట్టే వాళ్ళు ఊర్లో ఉన్న వ్యక్తి ఎవరైతే సుపరిచితుడు కాబట్టి, మాట తీరు కానీ అంటే చేసే పట్టుదల కానీ ఉన్న వ్యక్తులు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, చూద్దాం ఏమేమి చెప్తాడు ఏందనేది. ఇన్ కేసు చేయకపోతే నాకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి మీరు గెలిపించిన తర్వాత. అది కూడా నేను ముందే చెప్తున్నా. అప్పుడు కూడా నేను ఇప్పుడంటే కూల్గా కూర్చొని అన్న కూడా అప్పుడు అన్న ఉండదు, ఇక వేరేలా ఉంటుంది, సంతోషన్న ఇంకోలా ఉంటుంది. అది నేను కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. 100% మీరు నమ్మాలనే నేను కూడా కోరుతున్నా. ఏం చెప్తున్నాను అన్న ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలంటే మీ ఊరు వాళ్ళకి? అడవి మసీద్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు 4 క్యాండిడేట్లు ఉన్నారు. 4 మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఇంతకుముందుకు ఒక వ్యక్తి వచ్చేసి 2 సార్లు వార్డు మెంబర్, ఇంకో వ్యక్తి ఆల్రెడీ ఉప సర్పంచ్, ఇంకో వ్యక్తి ఇండిపెండెంట్గా. వాళ్ళకు మాకు ఒక్కసారి మీరు చూడండి. ఫస్ట్ టైం మేము రాజకీయంలో మన అడవి మసీద్లో సర్పంచ్ అభ్యర్థిగా స్వప్న ముంగటుంటుంది. ఒక్కసారి మీ అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు మేము చెప్పిన పనులు కాకుండా ఏవైతే మా పరిశీలనలకు వస్తాయో తప్పకుండా మీ యొక్క కొడుకుగా, మీ యొక్క కూతురుగా, మీ యొక్క చెల్లెగా, మీ యొక్క అక్కగా అన్నీ ముంగటుండి నడిపించే బాధ్యత మాది. తప్పకుండా రేపటి రోజున ఒక కాలర్ పట్టుకొని ఇంటికి వచ్చి అడిగే విధంగా మీకు అవకాశం మేము ఇస్తున్నాం. అదే అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఈ రాజకీయంలో ఈ సర్పంచ్ అనే క్యాండిడేట్ని మాకు ముంగటుంచి మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన సంతోష్ అన్న కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఒకటి అంటే నేను ఇక్కడ సామన్న వల్ల విలేజ్, ఈ విలేజ్కి అడవి మసీదుపల్లి ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూసే జనాలు కావచ్చు, కొత్త వాళ్ళకి అవకాశం ఉన్నోడే ఉంటే మార్పు రాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తోనికి అవకాశం ఇస్తే, ఎవరైనా సరే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక పట్టుదల, ఒక కషి ఒకటి ఉంటుంది, ఒక అగ్రెసివ్ అనే ఒకటి ఉంటుంది. చేసినోనికి ఏముంటుందంటే ఫస్ట్ చేసినప్పుడు ఏం తెలియదు, అన్ని రోజులు చేస్తూ ఉంటాడు. సెకండ్ ఏంటంటే లూప్ హోల్స్ దొరుకుతూ ఉంటాయి, దొంగతనం ఎట్లా చేయాలి, దొంగతనం ఎట్లా చేయాలనేది ఉంటుంది. ఇంకొకరికి కొత్త వాళ్ళకి ఇచ్చినాం అనుకో చేయగలుగుతారు. ఇప్పుడున్న యువత ఏంటంటే మాట చాతుర్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్, బయట పొలిటికల్ సపోర్ట్ కావచ్చు, ఊరుని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం కావచ్చు ఉంటుంది. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది, నేను కూడా చెప్తా ఉన్నాను, మీ ఊర్లో ఒక్కసారి గెలిపించే అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే వెనుకబడ్డ కులాలని ఇంకా వెనుకబడేసే విధంగా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు, వాట్ ఎవర్. ఎందుకంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇప్పుడిప్పుడే వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు. ఇన్ని రోజులు అణిచివేతకు గురయ్యే ఉన్నారు వీళ్ళందరినీ వస్తా ఉంటే అంటుముట్ట అన్నట్టు కాబట్టి ఇంకోటి వాట్ ఎవర్ దూరం ఉంచి చూసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అలాంటిది లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళలాగా ఒక్క కంచంలో తిన్నట్టుగానే ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి రాజకీయాలలో కూడా వీళ్ళకి అవకాశాలు ఇస్తే అప్పటి నుంచి మేము చేయలేకపోయినా మాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు చేయకపోతే మమ్మల్ని తిట్టుకుంటారన్న భయం అనేది వాళ్ళకు ఉంటది. కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, చూద్దాం. గెలిచి వాళ్ళు చేయకపోతే క్వశ్చన్ చేయడానికి నేనైతే రెడీ. నేను లోకల్ వ్యక్తినే, నేనైతే 100% రెడీ. నేను కూడా చూస్తున్నా ఏడ దొరుకుతారా గట్టి క్వశ్చన్ చేద్దాం. ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఫ్యామిలీ లాగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు కూడా ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఇన్ని రోజులు ఎట్లా జర్నీ చేశారు, ఏ విధంగా ఉన్నారు, మీడియాలు వీడియోలు ఉన్నారు, అది ఉన్నారు, అదే పక్కన పెట్టండి. ఆ కష అనేది ఉన్నది చూడు, అది మైండ్లో పెట్టుకుంటే ఊర్లో ఉన్న రూపురేఖలు మారుతాయి, ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కటి ఆలోచించి వీళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రమోట్ చేయట్లేదు. వీళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్తో నేనే ఫోన్ చేసి, నాకు అసలు కనీసం ఫోన్ కూడా చేయలేదు, నేనే ఫోన్ చేసి నాకు తెలిసింది అన్న సర్పంచ్గా సంథింగ్ ఏదో చేస్తున్నావు అని తెలిసిందన్న అని రాత్రి ఫోన్ చేసిన. రాత్రి నేను ఒట్టిపల్లిలో ఉన్నా, టక్మని అడిగి పోయేటప్పుడు ఊరికి అట్లా ఫోన్ చేసిన, ఇక్కడే ఉన్నా కదా అడుగుదాము, చేస్తూ ఉన్నారు కదా, ఓ వీడియో చేసి చూపించే ప్రయత్నం చేద్దామని. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వేరే కంటెంట్లో ఆల్రెడీ సుపరిచితులే. కాబట్టి సర్పంచ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. చిన్న ఊర పెద్ద ఊర పక్కన పెడితే వీళ్ళు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ కూడా మీకు సపోర్ట్ చేసి మీ ఊరు వాళ్ళకి ఇంకా మార్పు రావాలనే విధంగా నేనైతే కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుతున్నా. మీరు గెలవాలి, డెఫినెట్గా గెలిచిన తర్వాత నేను మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. ఆ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కూడా చేయాలి అని కోరుకుంటున్నా. మీ మీద నాకు ఆ నమ్మకం అవుతుంది. మీ ఊరు వాళ్ళకి ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ మాట తీరు కానీ మీరు ఎదిగినా కొద్దికి ఒదుగుంటున్నారు. కాబట్టి ఒదిగున్నోడు ఎప్పుడైనా సరే 10 రూపాయలు ఖర్చు పెట్టనీకి రెడీ ఉంటాడు, 10 రూపాయలు తిననీకైనా రెడీ ఉంటాడు. 2 ఉన్నోడే పనిమంతుడు. వచ్చింది జేబులో పెట్టుకుంటా ఏం తినట్టు ఎడ్డిపిల్లగా లెక్క తవాలు వేసుకొని తిరుగుతా అంటే నడవది కొన్ని పనులు. కాబట్టి అన్ని విధాలుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించి ఓటేయండి. ఓటు అనేది చాలా విలువైంది. ఈ రోజు కోటర్ సీసా రావచ్చు, ఇంటికి 1000-2000 రావచ్చు, ఇది ఇంపార్టెంట్ కాదు. ఆయననే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నాకు గల్లబట్టి అడగండి అని చెప్తున్నాడు. మీకు కావాలంటే మీ ఊరోళ్ళకి, మీ ఊరు గ్రూప్లో కావచ్చు, దాంట్లో కావచ్చు, ఆ వీడియో సపరేట్ కట్ చేసి నేను మీకు వీడియో పంపిస్తా. ఆయన పని చేయని రోజు నేనే చెప్తున్నా, గల్లబట్టి అడగండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. అండ్ బాగా ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఆలోచన. ఎందుకంటే యువత ముందుకు రావాలి. ఇలాంటిది అంటే దీంతోనే కాకుండా అంటే రాజకీయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లైఫ్ కావచ్చు, గెలుపు ఓటం అనేది కామన్. కాబట్టి ఇది వచ్చినా రాకపోయినా వస్తామనే నమ్మకం నాకుంది. ఇంకో మెట్టెక్కి ఎవరైతే మనల్ని అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారో, మనం నిలబడితే ఏ విధంగా ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేయండి. చూపిస్తారని నమ్మకం నాకుంది. అక్కడ రైట్. థ్యాంక్ యూ సో మచ్.